వీక్షకులకు స్వాగతం ఇంకోసారి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న సినిమా 'మురారి'. కృష్ణవంశీ డైరెక్ట్ చేసింది. మహేష్ బాబు, సోనాలి బింద్రే, లక్ష్మి అండ్ చాలామంది ఆర్టిస్టులు, చాలా పెద్ద తారాగణం. సో ఆ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. 'మురారి' సినిమా నేను థియేటర్లో చూడలేదు. అది 2001 వచ్చింది. అప్పటికి నేను థియేటర్లో చూడట్లేదు. థియేటర్లో సినిమాలు అంత ఎక్కువ చూడలేదు. సో నేను 'ఒక్కడు' సినిమా చూశాక మహేష్ బాబు 'ఒక్కడు' సినిమా నచ్చింది. సో అప్పుడు మహేష్ బాబు సినిమాలు, ముందర సినిమాలు ఏమున్నాయని చూసినప్పుడు 'మురారి' సినిమా చూశాను. అండ్ చాలా నచ్చింది. అండ్ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేనున్నది మా ఊరు నాయుడుపేటకి దగ్గరలో ఉంటుంది మా ఊరు. సో అక్కడ ఒక థియేటర్ ఉంది, 'మురారి' అనే థియేటర్ ఉంది. సో నాకు 2001లో నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకప్పుడు మామూలుగా ఆటోలు వచ్చి ఈ 'మురారి' థియేటర్లో ఈ సినిమా 4 ఆటలు అలా చెప్పేవాళ్ళు అనమాట. అనౌన్స్మెంట్ చూడండి, పోస్టర్లు అంటించేవాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళు. సో అప్పుడు ఆటోలో తిప్పుతూ 'మురారి' థియేటర్లో 'మురారి' సినిమా అంటే నాకు చిన్నప్పుడు అది చాలా చాలా గమ్మత్తుగా అనిపించింది. సో బట్ నేను అప్పుడు చూడలేదు, తర్వాత చూసా, ఒక 5 years తర్వాత చూసే సినిమా. బట్ దట్స్ మై ఫస్ట్ థాట్స్. అభిషేక్త చాలా బాగా అనిపించింది. అంటే కృష్ణవంశీ సినిమాలో ఆల్రెడీ అలా ఒక ఫ్యామిలీ, అంటే ఆ ముందే నాకు నిన్నే పెళ్ళాడితే కూడా చాలా ఇష్టం అనమాట. అట్లా ఫ్రెండ్స్ అంతా ఒక చోట ఆ ఇది ఉండింది. సో మురారితో ఇంకా క్లోజ్ ఇదేంటంటే ఆ ఊర్లో అలా పెద్ద పెద్ద ఇల్లు, అట్లా ఊర్లో ఒక ఇల్లు ఉండేది. పండుగలకి అట్లకి వెళ్తుంటాం. సో అదంతా అట్లా పెద్ద స్క్రీన్ మీద చూడటం, అదంతా ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ స్క్రీన్ లో చూస్తే అండ్ ఆల్సో పాటలు అన్ని ఇంత బాగుంది అన్న. 'మురారి' సినిమా నేను థియేటర్లో చూడలేదు, టీవీలోనే చూశాను. కాకపోతే నాకు సినిమా చూసినప్పుడు ఏమనిపించిందంటే, కొన్ని సార్లు మనకి కొన్ని సినిమాలు చూసినప్పుడు నటులు గొప్ప నటులుగా, గొప్ప డైరెక్టర్గా అనిపిస్తారు. అలాంటి సినిమాల్లో ఇది ఒక సినిమా అనిపించింది చూడంగానే. ఎస్పెషల్ లక్ష్మి గారు, మన డీటెయిల్స్లోకి వెళ్తాం అనుకో, బట్ కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు వాళ్ళపైన గౌరవం ఇంకా పెరుగుతుంది. అంటే వాళ్ళ యాక్టర్స్గా తెలుస్తుండొచ్చు మనకి చాలా రోజులుగా, కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు వాళ్ళపైన గౌరవం పెరుగుతుంది. అట్లాగే మహేష్ బాబు పైన కూడా, మహేష్ బాబు, కృష్ణవంశీ గారు, అఫ్కోర్స్ కృష్ణవంశీ గారు అప్పటికే ఎస్టాబ్లిష్ డైరెక్టర్. సింధూరం ఇవన్నీ అయిపోయింది, సింధూరం అయిపోయింది, నిన్నే పెళ్ళాడతా సినిమాలు తీశారు. బట్ మహేష్ బాబు ఆ క్యారెక్టర్ తీసుకురావడం, ఆద్యంతో మనల్ని మెప్పించడం అనేది చాలా 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 కొత్తగా అనిపించింది నాకు. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, సినిమా హీరోలు ఎప్పుడు ఆ కొత్తగా వచ్చినప్పుడు ట్రై చేస్తారు చూడు, అలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అంటే కొద్దిగా ఫ్యాన్స్ ని కూడా మనం ఉత్సాహపరచాలని చెప్పి ఆ తాలూకు సబ్జెక్టులు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పరిమితి కూడా చాలా లిమిట్ అయిపోతుంది. అలా కాకుండా తను చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ అది మహేష్ బాబు గారికి కూడా. ఎందుకంటే ఆ టైప్ జోనర్ ఇప్పుడు కూడా చేయలేదు నన్ను అడిగితే. ఇప్పుడు కూడా తన అంటే కమర్షియల్ పందాలో వేరేలాగా తన నటనా స్థాయిని పెంచుకున్నారు కానీ, బట్ ఇది వెరీ యూనిక్. ఈవెన్ ఇన్ఫాక్ట్ మహేష్ బాబే చెప్పారు కదా, నాకు మురారి నా కెరీర్ లో నేను తీసుకుంటే మురారి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ ఎవర్ యాక్టెడ్ అని చెప్పి. సో అది స్క్రీన్ పైన చూడడం, అది చాలా కొత్తగా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అయితే. లైక్ నువ్వు అన్నట్టు అందరూ త్రూ అవుట్ ద మూవీ చాలా స్టార్ కాస్ట్ చాలా పెద్దది. మన ఆవిడెవరు, మన బామ్మ క్యారెక్టర్ వేశారు, ఆమె పేరు సుకుమారి అమ్మగారు. యాక్చువల్లీ ఆమె నేను తర్వాత రీసెర్చ్ చేస్తే 2500 మూవీస్ చేశారంట ఆమె. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో కొన్ని మూవీస్, ఆనర్డ్ విత్ పద్మశ్రీ. నేను అనుకున్నా అసలు అదే చెప్తానులా, కృష్ణవంశీ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ స్కేల్ ఉంటుంది, ఎప్పుడు ఆ గ్రాండియర్ స్కేల్ ఉంటుంది. ఆ మొత్తం అంటే కాస్టింగ్ కాడి నుంచి ఎండ్ వరకు ఆ గ్రాండియర్ ఉంటుంది. మణి శర్మ గారి సంగీతం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సిరివెన్నెల గారు ఎస్పెషల్లీ అలనాటి రామచంద్రుడు, మనం పెళ్లి ఎలా చేసుకోవాలో ఒక టెంప్లెట్ ఇచ్చేసారు. ఏ పెళ్లి వచ్చినా కూడా మనకి ఆ పాట వెళ్ళాల్సిందే. అది చాలా బాగుంది. చాలా అంటే చాలా హృదయంగా, హ్యాపీగా ఉంటుంది మూవీ కూడా. మనం ఒక సినిమాటిక్ మూడ్ లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కాస్టింగ్ గురించి మాట్లాడారు, సో నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తా. సో కృష్ణవంశీ చాలా సినిమాల్లో కాస్టింగ్ అండ్ వాళ్ళని డైరెక్ట్ చేసే విధానం అసలు
అంటే ఇంక మనం వేరే ఇంకెవ్వరు అంత బాగా చేయలేరేమో అనిపిస్తది. ఈ సినిమాలో ఈవెన్ మీరు చెప్పిన సుకుమారి అమ్మగారు గాని, అండ్ లక్ష్మి గారు గాని, కైకాల సత్యనారాయణరావు ఆయనైతే ఆయన ఒక సీన్ ఉంటది. ఆ లాస్ట్‌లో ఒకసారి ఆమె అంటే క్లైమాక్స్‌కి వెళ్ళిపోతున్నా జస్ట్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడుకునే దానికి. సో, అక్కడ ఆమె ప్రాణాలు అర్పించడానికి వెళ్తా ఉంటది. వెళ్తా ఉంటే కైకాల సత్యనారాయణ అమ్మ నేను రావాలా అంటాడు. అది ఎలా అంటాడంటే చిన్న పిల్లోడు అమ్మ అవును. నేను రావాలని వాళ్ళ అమ్మని అది అది కృష్ణవంశీ ఇన్పుట్టా, కైకాల సత్యనారాయణ ఇన్పుట్టా మరి తెలీదు గానీ ఆల్సో కైకాల సత్యనారాయణ గారు త్రూ అవుట్ సినిమాలో అసలు మురారితో మాట్లాడే సీన్‌లో గానీ అరిస్తే ఆయన కోప్పడితే భయమొస్తది. ఆయన మరీ అంత మరీ అంత భయపడేంత పెద్దోళ్ళు ఉంటారు కదా కొంతమంది, కామెడీగా ఉంటారు. చాలా కామెడీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ వాళ్ళకి కోపం వస్తే ఇంట్లో ఉండే వాళ్ళందరూ భయపడాల్సిందే. ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే. సో, కాస్టింగ్ మీరు చెప్పినట్టు చాలా పెద్ద కాస్టింగ్. బట్ ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ చేశారు. అది నాకు తెలిసి కృష్ణవంశీ గొప్పదనం. యాహ్! యాహ్! అభిషిక్త అందుకో. మూమెంట్ నాకు కూడా చాలా అంటే అలా మెమరబుల్ చిన్న పిల్లడు ఇన్నసెంట్ గా అంటే తోటరా అన్న ఆయనకు తెలియదు వాట్ ఇస్ గోయింగ్. సో ఆ ఇదిలో అన్నాం. అండ్ ఫస్ట్ యాక్సిడెంట్ అప్పుడు కూడా ఆయన ఒక చిన్న షార్ట్ ఉంటుంది వీటితో పాటు ఇనిషియల్ చిన్న పిల్లాడు. సో దానికి అట్లా ఒక అంటే చాలా బాగా కనెక్ట్ అయితే అనిపిస్తుంది. అది నేను ఇప్పుడు చూసినా కూడా సినిమాలో అది వచ్చే ముందే ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ ఇప్పుడు వస్తుంది చాలా బాగుంటుంది. అండ్ నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. అంటే గొడవ అప్పుడు అందరినీ ఇట్లా గట్టిగా అరిచి అలా అనగానే అందరూ భయపడతారు మళ్ళీ. అండ్ అదర్ టైమ్స్ లో ఈస్ వెరీ ఫన్నీ అండ్ ఈస్ లైక్ తప్పించుకుంటా నాకేం తెలియదు. అందరి క్యారెక్టరైజేషన్స్ అట్లానే చాలా బాగుంటాయి. అంటే ఒక ఫ్యామిలీని అంత బాగా ఇమీడియట్ గా కనెక్ట్ చేసుకోగలిగిన ఇంత బాగుంటది కదా కుటుంబాలు అందరు కలిసి ఉంటే, లేకపోతే అందరూ అంత అంటే సెల్ఫ్లెస్ గా అట్లా ఉంటాం కదా అనేది చాలా బాగా. అండ్ టెక్నికల్ గా ఐ వాజ్ బ్లోన్ అవే. అంటే చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను, చాలా బాగుండింది. అంటే కెమెరా గానీ ఎడిట్ కృష్ణవంశీనే చేశారు తెలుసా. అవును సో కృష్ణవంశీ గారు చేశారు. సో నేను అకౌట్ గా ఇంపార్టెంట్ సర్ప్రైజ్ ఆర్ షాకింగ్ మూమెంట్స్ కి రెండు సార్లు వస్తుంది కదా. ఒక్కటే షార్ట్ 2 times వస్తుంది. ఇట్లా కళ్ళు తెరిచింది మళ్ళీ. సో నేను అదన్నీ చాలా బాగా అనిపించాయి. అంటే ఆ యూసేజ్ అంటే బోల్డ్ గా డ్రామాలో యూజ్ చేయడం. యాక్షన్ లో అంటే ఓకే కొట్టుకుపోతుంది అనుకోవచ్చు, కానీ డ్రామాలో అది యూజ్ చేయడం చాలా బాగా అనిపించింది. నేను ఎక్కాను ఎవరు చేశారు భలే ఉంది అంటే చూసి కృష్ణ. అండ్ కెమెరా ఆల్సో టెక్నికల్ గా అంటే ప్రొడక్షన్ డిజైన్ ఎప్పుడు మనకి బాగానే ఇది ఉంటుంది, ఒక ఇది ఉంటుంది తెలుగు దాంట్లో. బట్ కెమెరా కూడా ఎక్కడ అది చాలా ఎవిడెంట్ గా కెమెరా ఇలా పెట్టి ఏదో చేస్తున్నారు అన్నట్టు కాకుండా చాలా న్యాచురల్ గా. అండ్ ఈవెన్ కాస్ట్యూమ్స్ డిజైన్ అంటే జ్యువెలరీ అన్ని చాలా బాగున్నాయి. అసలు నేను అంటే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది ఫిల్మ్ అని నేను చాలా ఇయర్స్ తర్వాత చూసినా కదా. క్వైట్ అమేజింగ్. అంటే ఎవ్రీథింగ్ ఫిట్స్ ఇన్ స్పేస్. ఏది ఏదో ఓవర్ గా చేసినట్టు అట్లే ఉండదు. అండ్ ఎంత వరకు అంటే సో మహేష్ బాబు మురారి క్యారెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లక్ష్మి వాళ్ళ సోనాలి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పైన ఫస్ట్ రవిబాబు వాళ్ళ ఆ క్యారెక్టర్ వాళ్ళు వచ్చి ఎవరికి చెప్పొద్దు అంటారు. ఏదో బుక్ చదువుతుంటే వెనక్కి తిరిగి ఎక్కి కూర్చొని ఎవరికి చెప్పకూడదు అది. ఆ కింద ఎక్కడ ఎక్స్ట్రాస్ నడుస్తూ ఉంటారు గేట్ దగ్గర. అది అవసరం లేదు. అంటే ఎవరు పెద్ద బట్ ఇట్ సో నైస్. అంటే అంత డీటెయిల్స్ అంత కేర్ఫుల్ గా చేశారు. అంటే ఫ్రేమ్ వాస్ లుక్డ్ ఎట్ లైక్ సో నైస్లీ విత్ డీటెయిల్స్ అండ్ ఆల్. ఇట్ వాస్ కెప్ట్. చాలా బాగా అనిపించింది. దట్ వాస్ సంథింగ్ న్యూ ఐ ఫెల్ట్ దిస్ టైమ్ వాచింగ్ మురారి. అదర్వైజ్ ఎప్పుడు ఆ ఫీల్ అయితే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ వరకు అది అలా హోల్డ్ అయి ఉంటుంది. అండ్ దట్ ఐ న్యూ ఐ ఎక్స్పెక్టెడ్. దిస్ టైమ్ ఇట్ వాస్ టోటలీ బ్లోన్ అవే. ఆ టెక్నికల్ డీటెయిల్స్ అండ్ చాలా బాగా అనిపించింది.
సో అభిషిక్త అన్నట్టు ఎస్పెషల్లీ లక్ష్మి గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ పండగకి వచ్చి ఆమె చీర కట్టుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ అత్తారింటికి వెళ్ళడానికి ఆ పండగ తాలూకు వాతావరణం 3 రోజులు అంటే వాళ్ళు అరటి చెట్లు అరుకుతూ ఉంటారు, కడతానే ఉంటారు, బ్యాక్గ్రౌండ్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా డెకరేట్ చేస్తారు. అంటే చాలా చాలా చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టకుండా ఉంటాయి వాడు. అంటే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఒక పల్లెటూరు వాతావరణం వెనకాల. అంటే మనం కూడా ఏదైనా పండుగ వచ్చినప్పుడు చేస్తాం కదా, అది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది వెనకాల. వీళ్ళు కొద్దిగా మహేష్ బాబు ఆమెను ఆట పట్టిస్తూ ఉంటాడు, చాలా నాటీగా చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తూ అది అక్కడ ఫన్నీగా నడుస్తూ ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క స్టోరీ నడుస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళు డెకరేట్ చేస్తారు. అంటే మన జీవితంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన వెనకాల జరిగే సంఘటనలు ఏవి ఆగవు, వాటి పాటికి అవి నడుస్తూనే ఉంటాయి. మన సో అది అంటే ఒక రియల్ లైఫ్ రియాలిటీని స్క్రీన్ పైన అదే విధంగా రిప్రజెంట్ చేయడం అనేది అది కృష్ణవంశీ గారికి దక్కింది. ఎస్పెషల్లీ తెలుగు నేటివిటీని చాలా చాలా దగ్గరగా చూపిస్తారు ఆయన. తెలుగు నేటివిటీ మాత్రం. ఎందుకంటే ఆ పాటలు తీసిన ఇప్పుడు మళ్ళీ అభిషేక్ చెప్పిన చూడు, ఒకే షాట్, ఎస్పెషల్లీ సోనాలి బింద్రే షాట్ ఉంటుంది చూడు, అమ్మ నీళ్ళలోంచి వస్తుంది కదా, మనకి 3-4 సార్లు అదే షాట్ వస్తుంది. అందుకని అనిపించింది నాకు బెస్ట్ ఇంట్రడక్షన్ షాట్ ఒక హీరోయిన్ కి. అంటే అసలు అదే అనిపించింది. అంటే ఫైట్ సీన్ లో ఓకే మనకి స్లో మోషన్ లో చూపించిన ఓకే, కానీ ఒక హీరోయిన్ ని అదే పనిగా మనకి కెమెరా ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది. సో నాకు అనిపించింది బెస్ట్ ఇంట్రడక్షన్ అసలు ఒక హీరోయిన్ కి. ప్లస్ నాకేమనిపించింది, ప్రతి క్యారెక్టర్ కూడా వీళ్ళకి ఇంపార్టెన్స్ వీళ్ళకి తక్కువ ఉండదు. ప్రతి క్యారెక్టర్ లో కూడా ఒక చిలిపిదనం ఉంటుంది, ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది, ఒక పెద్దరికం ఉంటుంది. మూడు మేళవించి ప్రతి క్యారెక్టర్ అట్లే బిహేవ్ చేస్తుంది. వాళ్ళ పెద్దన్న క్యారెక్టర్ తీసుకున్న అంతే, లక్ష్మి గారి క్యారెక్టర్ అంతే, కైకాల సత్యనారాయణ క్యారెక్టర్, ఇన్ఫాక్ట్ వాళ్ళ బామ్మగారు సుకుమారి అమ్మ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఆమె ఒక భయంతో కూడిన భక్తి, ఒక పక్కన భయం, రెండు మేళవిస్తూ కథ మొత్తాన్ని నడిపిస్తారు కదా. చాలా సార్లు మనకి కొన్ని సార్లు ఒక మహేష్ బాబుకి ఏమైనా అవుతుందేమో అన్న ఆందోళన ఉంటుంది, మనకి ఆతృత ఉంటుంది. ఓ పక్క ఓకే ఆమె పూజ చేస్తుంది కదా, అమ్మవారు కాపాడుతుందిలే అన్న, అది చాలా ఫైన్ లైన్ మనకి. ఎక్కడ ఆ టెంపో మిస్ అవ్వకుండా. నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే కృష్ణవంశీ గారు ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా అరుదుగా హ్యూమర్ పండిస్తారు. మహేష్ బాబుని పొడి చేసిన తర్వాత రవిబాబు పొడి చేసి వాడు రక్తం చూసి పరిగెడతాడు కదా, అరే బుల్లిగా అని చెప్పి మహేష్ బాబు అరుస్తాడు. అసలు మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ. ఇక మనం నో వర్డ్స్. ఎస్పెషల్లీ ఆ 10 minutes హీ ఓన్స్ ఇట్ కంప్లీట్లీ స్క్రీన్. అది బుల్లిగా ఏం చేశారు, ఈడికేం పోయే కాలం రా అంటే పొడి చేసిన తర్వాత. సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మన కృష్ణవంశీ గారి ప్రీవియస్ సినిమాలో అలాంటి ఎమోషనల్ సన్నివేశాలు చాలా అరుదుగా పెడతారు. హ్యూమర్ మనం ఇంతవల్ల ఇంత మునుపు మనం అనుకోకుండా ఒక రోజు మాట్లాడుకున్నప్పుడు ఆ లైన్, హ్యూమర్ లైన్ ఎప్పుడు ఉంటుంది కదా, కానీ కృష్ణవంశీ గారి టెంపో అంటే ఎక్కడ అంటే హ్యూమర్ యాంగిల్, హ్యూమర్ సినిమాలు వేరే ఉంటాయి మళ్ళీ ఆయనవి. బట్ అంత ఎమోషనల్ సీన్ లో కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. అది మహేష్ బాబు అయితే అసలు అబ్సల్యూట్లీ నెయిల్డ్. ఇక మన నో వర్డ్స్. అయితే 2001 లో వచ్చిన సినిమా అయినా కూడా కరెక్ట్. చాలా వేరియేషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ద మూవీ. ఎందుకంటే కామెడీగా ఉంటారు, వాళ్ళ అమ్మని ఒక మాట అనగానే కోపం వచ్చేస్తుంది, మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ రఘుబాబుకి వెళ్ళి క్షమాపణలు చెప్తాడు ఆ సీన్ లో. అంటే అసలు చాలా వేరియేషన్స్ ఉంటాయి. నాకు అదే అంటే ఇట్లా ఇమ్మీడియట్ గా రావడం అనేది సూపర్ అసలు. సో అందుకే నేను చెప్పాను కదా, ఎందుకంటే వాళ్ళ పైన చాలా గౌరవం పెరుగుతుంది అన్నమాట. ఓకే, మనం కొన్నిసార్లు వి గెట్ క్యారీడ్ అవే, అబ్బా వీళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనో లేకపోతే వాళ్ళకి ఉందని. బట్ దే ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ టు క్యారీ ఆన్ దట్ ఫ్లాగ్ కదా. ఎందుకంటే జరగదు ఇవన్నీ అనుకున్నంత మాత్రం అందరూ గొప్పనట్లు అయిపోరు. మొన్నటి కైకాల సత్యనారాయణ గారు అయితే ఒదిగిపోయారు. అసలు ఆయన చూస్తా ఉంటే, అంటే ఆయన దుర్యోధనుడి క్యారెక్టర్ వేసాడు, విలన్ క్యారెక్టర్ వేస్తే విలన్ లానే ఉంటాడు ఆయన. అసలు ఈ సినిమాలో నాకైతే చిన్నపిల్లలానే అనిపిస్తాడు మొత్తం. ఏమి తెలియదు చిన్నపిల్లాడు. అంటే ఎటువంటి కల్మషం ఉండదు చూడు చిన్నపిల్లల దగ్గర. 8 ఏళ్ళ చిన్నపిల్లలు ఎటువంటి కల్మషం ఉండదు, వాళ్ళకి స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. అలాగే ఉంటుంది ఆయన క్యారెక్టర్. కానీ కోపం వచ్చినప్పుడు కోపం అర్థం అవుతుంది మనకి, అమ్మో ఈయన పెద్ద ఆయన కోపడితే ఇదిరా అన్నట్టు. అసలు బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ ఎవరీ క్యారెక్టర్. సో మీరు ఇంతకుముందు అభిషిక్త చెప్పిన పాయింట్ దగ్గర నేను అందుకుంటాను. ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నారు కదా. సో ఒక సీన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మామూలుగా. మెయిన్గా ఎన్సెంబుల్ క్యాస్ట్ ఉండొచ్చు, షార్ట్ డివిజన్ ఉండొచ్చు, కెమెరా మూమెంట్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు. ప్రతి సీన్లో కూడా సీన్కి ఒక స్టార్ట్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ప్రతి సీన్లో ఫస్ట్ సీన్ తీసుకుంటే ఫస్ట్ సీన్లో ప్రకాష్ రాజు తాగుతూ కూర్చో ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళు అడుగుతూ అంటారు
బ్రిటిష్ వాళ్ళు సడన్గా మాకు ఆ అమ్మగారి ఆ విగ్రహం ఇచ్చేయండి, దాంట్లో బంగారం ఉంది కదా అంటే సడన్గా ఎంఎస్ నారాయణ సౌండ్ రేస్ చేస్తాడు అక్కడ, ఒరే మీ కళ్ళు పోతాయరా అని చెప్పి ఒక గట్టిగా అవర్ ఇండియన్ గాడ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అంటాడు కదా. ఇప్పుడు ఈ సీను మామూలుగా రాసుకొని వాడు అక్కడ చెప్తాడు మా ఇండియన్ గాడ్స్ కరెక్ట్గా వాడి చేత అరిపిస్తేనే అక్కడ ఆ డ్రామా ఆ సీను పండాలి కదా. అండ్ ఆ కెమెరా యాంగిల్ కూడా ప్రకాష్ రాజ్ వెళ్ళేటప్పుడు ప్రకాష్ రాజ్కి ఇలా ముందర యాంగిల్ పెట్టి వాడు తాక్కుంటా ఇలా వెళ్తాడు. అండ్ సో యాక్చువల్లీ ఈ సీన్ కానీ ఇంకొక సీన్ ఉంది, ఇంకొక సీన్లో లక్ష్మిని అరుస్తాడు వాళ్ళ ఆయన, అరిచాక లోపలికి వెళ్ళాక బతిలాడుకుంటా అంటాడు, నాకు తెలియదా నువ్వు ఎంత త్యాగం చేసావో అని చెప్పి. మురారి లాగా నన్ను ఒకసారి అమ్మ అన్నాడు చేతులు చాచి అని చెప్పి, చాచి ఒకసారి అన్నాడు, ఇంకా నా గుండె ఆమె చెప్తా ఉంటే మనకి దొరికిపోతుంది. అండ్ అక్కడ ఎడిషన్ ఏంటంటే పక్క నుంచి ఇంకొక షాట్ లో మహేష్ బాబు వింటున్నట్టు పెడతారు, వింటూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా ఓకే, ఈ సీన్ లో ఇక్కడ ఈ డ్రామా పండించడంలో అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, అది ఓకే. ఇక్కడ మహేష్ బాబుని పెట్టడం అనేది ఇంకా ఆ డ్రామాని ఇంకొక 10 times మనకి ఖచ్చితంగా ఇంకా మనకి కన్నీళ్ళు వస్తాయి. సో ఈ విషయం ఈ డ్రామాని ప్లే చేయడంలో నాకు తెలిసి కృష్ణవంశీ ప్రతి సినిమాలో ఏ సీన్ అయినా సీన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ డ్రామా ఎలిమెంట్ అనేది ఉంటది. సినిమా అంతా కూడా ఆ డ్రామా మెయింటైన్ చేస్తాడు. అండ్ మెయిన్ థింగ్ చాలా ఇంగ్లీష్ సినిమాలు ఎగ్జాంపుల్ గా చెప్తారు ఎన్సెంబుల్ క్యాస్ట్ తో ఎలా సీన్ రాయాలి, ఎలా ప్లే చేయాలి అని. 10 మందిని 5 మందిని 6 మందిని పెట్టి 5 మంది సీన్ మొత్తం యాక్టింగ్ చేస్తూ ఉంటారు, డైలాగులు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తా ఉంటారు, మధ్యలో సీన్ మారుతూ ఉంటది, వాళ్ళు చెప్పే కొద్దీ మారుతూ ఫైనల్ గా ఆ సీన్ అయ్యేటప్పటికి మనకు ఒక డ్రామా కానీ ఒక హ్యూమర్ కానీ ఒక విషయం కానీ ముందుకెళ్తుంది. సో అంతమందిని పెట్టి అంతమందితో ఈవెన్ మీరు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న పనోడు ఉంటే కూడా వాడు కూడా ఒక డైలాగ్ చెప్తాడు అండ్ ఏదో జరుగుతుంది, వాడు పని చేస్తా ఉంటాడు. అంతమందిని పెట్టి అంతమంది బ్రదర్స్ ని పెట్టి చాలా సీన్స్ లో ఒక్కొక్క సీన్ లో 10 మంది ఉంటారు. పెట్టాలని చెప్పి 10 మందిని పెట్టడం కాదు కానీ 10 మందికి పని ఉంటది, 10 మంది ఆర్ ఎఫెక్టివ్. గొల్లపూడి మారుతీరావు వాళ్ళ ఇంట్లో పెట్టినా కానీ వాళ్ళ ఇంట్లో కూడా 10 మంది ఉంటారు. అండ్ ప్రతి సీన్ లో అండ్ మీరు చెప్పినట్టు ఇక్కడ మహేష్ బాబు అప్పటికి అది 4వ సినిమానో 3వ సినిమానో. సో అంతమంది సీజన్డ్ యాక్టర్స్ తో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 100-200 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్. లక్ష్మి గారు కానీ మిగతా వాళ్ళందరూ సోనాల్ బింద్రే, రవిబాబు వీళ్ళు కొంతమంది తప్ప వీళ్ళందరూ కూడా 100-150 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ మామూలుగా అయితే కొంతమంది ఇప్పుడు కొత్త యాక్టర్లు ఎవరైనా చేస్తే అంత పెద్దోళ్ళ ముందర వాళ్ళు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలియదు అండ్ తేలిపోతారు అంటారు కదా. బట్ మహేష్ బాబు వాళ్ళకన్నా బాగా చేశాడని చెప్పను కానీ మ్యాచ్ చేశాడు వాళ్ళందరినీ. అక్కడ ఆ ఫ్యామిలీలో ఒక ఆయనలాగా ఒదిగిపోయాడు. అండ్ నాకు ఫస్ట్ టైం చూసినప్పటికీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ రీవాచెస్ తర్వాతే నాకు అర్థమైంది అక్కడ మహేష్ బాబు రిలేషన్ నాకు చాలా రోజుల దాకా తెలియదు. మహేష్ బాబు కైకాల సత్యనారాయణరావుకి కొడుకు అండ్ వాళ్ళందరూ కూడా అన్నలు ఈయన తమ్ముడు. సో అసలు ఆ ఫ్యామిలీ అండ్ అక్కడ లక్ష్మి గారు అక్కడ ఓన్ కూతురు కాదు, కజిన్. అక్కడ ఒక సీన్ లో చెప్తారు, వాడు అరుస్తూ చెప్తాడు ఏమీ లేకపోతే గొల్లపూడి మారుతిరావు గారు ఉంటారు కదా, వాళ్ళ అన్న కూతురు ఆవిడ. వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటే అన్న కూతురు, ఎందుకంటే ఆమె పిన్ని బాబాయ్ అని వెళ్తుంది కదా, మా పిన్ని వాళ్ళ ఇంటి, మా చెంటి బాబాయ్ ఇంటికి అంటారు. సో అంటే వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబమే. సో అంటే మనకి అందుకే ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకంటే ఆమెకి తల్లిదండ్రులు లేరు, మురారికి తల్లిదండ్రులు ఉంటారు. సో మనకి పాయింట్ ఎట్లా కనెక్ట్ చేసి అంటే ఆమెకి తల్లిదండ్రులు లేరు. సో కాబట్టి ఆమె ఈజీగా అంటే ఎవరైనా పెళ్లి చేసుకున్నాం అంటే ఎక్కడైనా ప్రేక్షకుడికి ఎక్కడ చిన్న అనుమానం వస్తుంది అని చెప్పి ఆమెకి తల్లిదండ్రులు ఉంటారు, మురారికి తల్లిదండ్రులు. సో కాబట్టి అక్కడ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది, ఎంపతి అనేది ఉంటది అనేది. అసలు కృష్ణవంశీ అది వాళ్ళు ఎవరో చెప్పారు, కృష్ణవంశీ సినిమా తీసేటప్పుడు స్క్రిప్ట్ పేపర్ లేవంట, కృష్ణవంశీ మైండ్ లో మాత్రమే ఉంది సినిమా. కృష్ణవంశీకే తెలుసు కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మూవ్ చేయాలి, ఏం చేయాలి అంతా కూడా
కృష్ణవంశీకి సినిమా మీద ఉన్న అమితమైన ప్రేమ అని చెప్పొచ్చు. ప్రేమ గాని లేదా అది ఇష్టం అది సినిమాలో తెలుస్తుంది. మురారి అనే ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క డైరెక్టర్కి కొందరు చెప్తారు కదా, ఇట్ ఈస్ మై బేబీ అని. మురారి లిటరల్లీ హిస్ బేబీ చెప్పాలంటే. చాలా సినిమాలు, బట్ Yeah. మురారి లిటరల్లీ హిస్ బేబీ. అందుకని ఎడిటింగ్ కూడా ఆయనే చేశాడు. వేరే వాళ్ళ చేతిలో పెడితే వేరే వాళ్ళ చేతిలో పెట్టను నా బిడ్డను అన్నట్టుగా ఆయనే ఎడిట్ చేశాడు. 3 గంటలైనా కానీ 3 గంటలైనా కానీ బోర్ కొట్టదు. సో అప్పట్లోనే 3 గంటలు నిడివి అనేది చాలా నాకు అదే అనిపించింది గొప్ప విషయం. మనకి అంతసేపు మనల్ని ఎంగేజింగ్ గా చేయడం. అప్పుడు ఉండేవాళ్ళేమో కదన్నా, అప్పుడు 3 గంటల సినిమాలు చూసేవాళ్ళు ఉంది. అంటే మనకి దానవీర సూరకర్ణ కూడా ఉంది. పాత సినిమాలు తీసుకుంటే కూడా ఏది నిడివి తక్కువ ఉండదు మనకి. ఎందుకంటే ఆ పాత్ర తాలూకు క్యారెక్టర్లు మనలో నిలిచిపోయేలాగా ఉంటాయి. మనకి ఒక కంటిన్యూటీ ఉంటుంది, జంప్ ఉండదు. సీన్ బై సీన్ ఏదో పెట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ ఇక్కడ అట్లా ఉంటుంది. ఒక కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అన్నమాట. మనకి ఈ ఫ్లో ఈ సినిమాలో కూడా కనపడుతుంది. ఎందుకంటే ఆ నిడివి ఉన్నప్పుడు కంటిన్యూటీ కోసం అన్నట్టుగా కొన్నిసార్లు ఎడిటింగ్ కోసం లెంత్ ఎక్కువైందని చెప్పి కట్ చేయాలి. నాకు టెక్నికాలిటీ నాకు తెలియదు. కొన్నిసార్లు ఎడిటింగ్ కోసం మనం ఎస్పెషల్లీ సినిమాటిక్ లిమిటేషన్స్ ఉంటాయి కదా, దానికోసం కట్ చేయాల్సి వస్తుంది. అలా పాతోళ్ళు ఎప్పుడు ఆ లిబర్టీ తీసుకున్నారు. మనం పాతోళ్ళు ఎప్పుడు కూడా నిడివి గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఎప్పుడు మనం సినిమా కమర్షియలైజ్ చేయడం మొదలెట్టిందో అప్పటి నుంచి నిడివి పెద్ద రీజన్ అది. ఇప్పుడు ఆ బౌండరీస్ మళ్ళా చెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కథ చెప్పే విధానం మారిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ. అది సారీ అభిషేక్, నేను ఏదో చెప్తున్నాను. నాకు మీరు పెద్ద ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పారు. అంటే అందరి క్యారెక్టర్స్ ఒక ఇన్నసెన్స్ అది నాకు శక్తి క్యారెక్టర్ ఆవిడ కూడా అంత సీరియస్ గా వచ్చి అంతా విన్నాక మీకు ఎవరికి నాటకాలు వేయడం రాదా, ఆయన చూసి నేర్చుకోండి అని ఒక మాట అని వెళ్ళిపోతుంది కదా. అంటే లైక్ షీఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ సెన్స్. అది నాకు మీరు అన్నట్టు అన్ని క్యారెక్టర్స్ లో ఏంటంటే యాక్చువల్లీ నేను ఊరెళ్తూ ఉండేదాన్ని. చిన్నప్పుడు బాగా వెళ్తూ ఉండేవాడు తాతయ్య వాళ్ళ ఊరికి అట్లా. తర్వాత తగ్గిపోయింది. ఈ మధ్య మళ్ళీ నేను వెళ్ళినప్పుడు నాకు అదే అనిపించింది. అంటే మనం కొంచెం ఈ అర్బన్ సెటప్స్ లో ఎక్కువ సీరియస్ గా ఒకే ఇల్లు అయితే ఉంటున్నాం, కానీ అక్కడ ఉన్నాళ్ళు అప్పుడే మాట్లాడుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే అంటే ఆ పీక్స్ అట్లానే ఏది పెద్ద సీరియస్ గ్రడ్జెస్ లాగా ఉండిపో. ఎస్పెషల్లీ ఇళ్లలో, అంటే బయట ఫ్యామిలీ అవన్నీ కాదు కానీ, బట్ ఇళ్లలో అప్పుడే ఉంటారు, బాగానే ఉంటారు, మళ్ళీ ఏదో అనుకుంటారు, లేకపోతే ఏదో చిన్న మళ్ళీ బాగానే. సో ఆ ఆర్ట్స్ అని చాలా బాగా క్యాప్చర్ చేశారు అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ నాకు ఎక్కడ అంటే ముగ్గురు గోపి క్యారెక్టర్ ఇంటికి వెళ్తానన్నప్పుడు నన్ను ఒక్కదాన్నే వదిలేసారు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అంటే అబ్బాయిలు అందరూ ఇంట్లో అన్నదమ్ములు అందరూ తిడతారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా వీళ్ళు చేయొచ్చు అంటే, వాళ్ళ వైఫ్స్ మాత్రం అందరూ మళ్ళీ అక్కనే ఆ తోడుకోడలనే సపోర్ట్ చేస్తారు, భర్తలనే సపోర్ట్ చేయరు. మీరు అందరూ ఏంటి ఇట్లా అని అక్కనే ఇప్పించారు. సో దోస్ ఆర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్. అంటే ఇప్పుడు మనం మళ్ళీ అవి అలా చూసుకుంటే కానీ ఓ అవును కదా, అంటే చాలా వెరీ సెల్ఫ్లెస్ క్యారెక్టర్స్. ఏదో అంటే ఆ ప్రేమలు అమాయకత్వం అది తప్ప ఇంకా మనసులో వేరే ఏమి అంత ఉండదు. అరే అక్క బాధపడుతుంది ఏంటి మీరు ఇట్లా అన్నారు అని. మళ్ళీ మురారి బర్త్డే అప్పుడు కూడా ఏదో ఒకటి ఇవ్వండి, మీరు ఏంటి ఇవ్వరు అంటే గమ్ముకొని చేయిన్ తీస్తా ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ నైస్ మూమెంట్స్, చిన్నవి. ఇట్ ఆల్ స్ట్రంగ్ ద ఫిల్మ్ టుగెదర్. ఆ ఫిల్మ్ అట్లా ఒక ఫ్యామిలీ నిజంగానే జరుగుతుంది అనేది లాగా ఈ మూమెంట్స్ అన్ని చాలా బాగా ఎసెన్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు రూరల్ సెటప్ లో. దట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే శబరి క్యారెక్టర్ కూడా అసలు ఆవిడ ఏడుస్తుంటే మనకు కూడా అంత ఆవిడ ఏడవరు. మళ్ళీ ఇప్పుడు గోపి క్యారెక్టర్ లాగా ఏడవదు ఆవిడ అంత హోల్డ్ చేసుకొని ఆ పెద్ద ఇదిలో ఉన్నప్పుడు మనకే లోపలికి జరుగుతుంటా ఉంటుంది కదా. సో ఆ యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు. కాస్టింగ్ చాలా యాక్ట్ గా అట్లా క్యారెక్టర్స్. శివాజీ క్యారెక్టర్ అనేది ఆయన ఒక్కలే ఆ క్లాత్ ఫస్ట్ నుంచి డ్రెస్ ఇవ్వడం, సో అది లాస్ట్ వరకు అవుతుంది. ఆయన ఒక్కడే చూస్తాడు, ఆ బ్లడ్ చూస్తే అంబులెన్స్ పట్టారు. సో చాలా బాగా, అంటే అసలు నాకు అది తెలియదు స్క్రిప్ట్ అసలు లేదు అనేది. అలా లేకుండా ఇంత పెద్ద సినిమాని ఎక్కడ ఇది లేకుండా చేయడం అనేది చాలా. డైలాగ్స్ కూడా మార్చేస్తాడు అని చెప్పి పేరు అన్నమాట. డైలాగ్స్ కూడా అప్పటికప్పుడు మార్చేస్తాడు. నువ్వేం నేర్చుకెళ్ళినా కానీ ఆ రోజు అక్కడ మళ్ళా రాస్తాడు అని చెప్పి. అంటే అది ఓమో అది కష్టం. చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసిన మనకే అది ఎంత కష్టం అక్కడికెళ్ళి అక్కడికక్కడ రాయాలంటే.
చాలా గందరగోళంగా యా ఉంటది కదా! ఎవరికి టెక్నీషియన్స్ అందరినీ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాలి ఏం జరగబోతుంది అని. చాలా పెద్ద హ్మ్. విషయం. హ్మ్. యా 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 సో అన్న చెప్పండి, చెప్తున్నారు ఏదన్నా? ఆ, లేదు ఓకే. అదే ఇది మనకి ఎస్పెషల్లీ ఆ పెద్ద ఆవిడ క్యారెక్టర్ ఉంటది కదా, ఎందుకంటే ఆమె భర్త చనిపోయాడు. బాధ్యత ఎక్కువ ఉంటుంది ఆమె దగ్గర. సో బాధ్యత ఎక్కువనా కూడా, బట్ ఆమె ట్రేట్స్ కుటుంబం మొత్తానికి ఉంటాయి ఇండైరెక్ట్ గా చెప్పాలంటే. ఆమె కూడా అభిషేక్ చెప్పించు, మీరందరికి ఎవరికి నాటకాలు ఆడడం రాదు అంటే, ఆమెలో ఉన్న లక్షణాలే కుటుంబంలో ఉన్న అందరికీ ఉంటాయి. అన్నదమ్ములు అందరూ అంత బాండింగ్, ఎందుకంటే వాళ్ళందరూ అంత కలిసి ఉండడానికి కారణం ఆమె కదా. మొదట ఆవిడ కాబట్టి భర్త లేకుండా కుటుంబ బాధ్యతలు అంతా మోస్తూ ఆ పెద్దరికం ఉంటది. మళ్ళా అంతే చిన్నపిల్లలాగా, ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు ఆమెతో తమాషా చేస్తా ఉంటాడు. వాళ్ళ నానమ్మ గారు కాబట్టి చాలా తమాషాగా ఉంటాడు. మళ్ళా అభిషిక్త్ అన్నట్టు అందరి ముందర కూడా ఏడవదు ఆవిడ. ఎందుకంటే లోపలికెళ్ళి ఇప్పుడు ఆమె పెళ్లి వద్దన్నప్పుడు కూడా లోపలికెళ్ళి భగవంతుడా ఎందుకు ఇలా చేసావు అని చెప్పి, ముఖ్యంగా మనకి సినిమాలో ఇంకొక యాంగిల్ ఉంటది మనకి. ఈ కథ ఎమోషన్ తాలూకు ఒక భయం, మన ప్రకాష్ రాజ్ చేసిన తప్పు అంటే, ఒక మద్యం మత్తులో ఆయన చేసిన తప్పు ఒక కుటుంబం మొత్తాన్ని జనరేషన్స్‌గా ఎలా ఇబ్బంది పెట్టిందని చెప్పేది. ఒక భక్తి తాలూకు పార్శ్వం కూడా చాలా గొప్పగా తీశాడు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ పడంగానే మనకి నెక్స్ట్ షాట్ ఎక్కడ మొదలవుతుందంటే, పూజారి ఉంటాడు చూడు. పూజారి గారు వచ్చి అమ్మవారితో మాట్లాడుతా ఉంటాడు. నువ్వే కాపాడాలి, ఎందుకు కాపాడవు నువ్వు అంటే, భక్తున్నప్పుడు భగవంతుడు వేరే కాదు, నువ్వు వేరే కాదు అంటే, అసలు ఎస్పెషల్లీ ఆ థింకింగ్ నాకు విపరీతంగా నచ్చింది. అంటే ఆయన ధైర్యంగా మాట్లాడతాడు అమ్మవారితో. నువ్వే కాపాడాలి, నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారు, ఎందుకు కాపాడు, నువ్వు కాపాడాల్సిందే అని చెప్పి ఆయన ఎట్లా అంటే, నువ్వు నాకు చేయాలి నువ్వు అంటే, ఒక భక్తుడికి అంత అమితమైన భక్తున్నప్పుడు ఆ దేవతతో ఉన్న అంటే ఆయనకి అంత చనువు ఉంటుంది. ఇప్పుడు మన అమ్మని మనం ఎట్లా అడుగుతాం, అమ్మ నాకు ఈ రోజు నాకు కావాల్సింది వండిపెట్టు, నువ్వు ఎందుకు వండిపెట్టవు, నేను ఇంత దూరం వచ్చాను, నువ్వు చేయాల్సిందే నువ్వు. అరే నాకు ఒంట్లో బాగాలేదురా అన్నా కూడా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. అంటే అంత చనువు అంటే, చాలా చిన్న చాలా చాలా చిన్న అంశం కానీ అది చాలా పెద్ద నెరేషన్ ఉంటుంది మనకి. ఎందుకంటే మళ్ళా ఈ సుకుమారి అమ్మగారు అదే ప్రాణత్యాగం చేసినప్పుడు ఆమె ఫోటో గుడిలో పెడతారు. నాకు ఆ షాట్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అంటే ఏ దేవత శాపం మూలాన వాళ్ళ వంశం కొద్దిగా ఇబ్బంది పడిందో, ఇంకో దేవత అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో పుట్టిన ఇంకో దేవత మూలాన వాళ్ళ వంశం కాపాడబడింది. నాకు అసలు ఆ నెరేషన్ చూపించాడు చూడు. నాకు అనిపించింది అంటే, దర్శకుడు తాలూకు గొప్పతనం ఏముంటదంటే, ఇలాంటి కనెక్షన్స్ ఉంటాయి చూడు చాలా క్లియర్ గా. అంటే మనకు అనిపించచ్చు, సరే ఆవిడ చనిపోతేనే అమ్మవారు లేదంటే ఒక దేవత అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు చేసిన శాపానికి ఇంకొక ఆమె దేవుడిగా ఒక దేవతగా మారి వాళ్ళ కుటుంబాన్ని కాపాడి. సో నాకది అంటే నా పర్సెప్షన్ అది. అంటే అందరూ అలాగా అనుకుంటారని కాదు. బట్ లేదు. నాకనిపించింది. నాకు పర్సనల్‌గా ఆ పర్సెప్షన్ వచ్చినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే కరెక్ట్‌గా అమ్మవారి హారతి ఇచ్చిన తర్వాత పూజారి గారు బయటకొచ్చి ఈమెకి హారతిస్తారు. కరెక్ట్‌గా లాస్ట్ షాట్ మనకి. ఆడు మహేష్ బాబు పెళ్లి చేసుకొని నిలబడుకొని ఉంటాడు. నాకు అసలు నిజంగా ఆ థాట్ ప్రాసెస్ నిజంగా కృష్ణవంశీ గారికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా! ఎందుకంటే హౌ హి థింక్స్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది అసలు ఆ షాట్ చూసినప్పుడైతే. యా పర్ఫెక్ట్ యా ఎండింగ్ కూడా పర్ఫెక్ట్ అనిపించింది నాకు. క్లోజ్‌నెస్ తో ఏంటి అసలు అలా ఎలా అసలు ఏమనిపించాడు, ఎంత చిన్న అతను అది ఇది అని చెప్పేసి దబాయించి వెంటనే ఒక టర్న్ ఉంటుంది మళ్ళీ, లేదు నువ్వే చేయాలి, నువ్వే కాపాడు. సో ఆ హెల్ప్లెస్నెస్ అంటే ఆ ఓనింగ్ మళ్ళీ హెల్ప్లెస్నెస్ నువ్వే చేయాలి అని తెలియదు, ఏదో ఒకటి నువ్వే కాపాడుతావు అంటే ఇట్ వాస్ అ వెరీ నైస్ ప్లే. అంటే మనం అలా అంటాము అంటే అంత క్లోజ్, మీరు అన్నట్టు అంత క్లోజ్ ఉన్నప్పుడు అంత చనువు తీసుకుంటాం అంటే దేవుడి దగ్గర వెళ్ళి లేదు నువ్వే చేయాలి నాకు తెలియదు అనేది. దట్ చాలా అంటే ఆ హోల్ థ్రెడ్ అట్లానే క్యారీ అవుట్ అవుతుంది అనిపించింది నాకు. అంటే వీళ్ళు వెళ్ళి తర్వాత నాకు ఆ కనెక్షన్ చాలా గుర్తుండిపోయింది. అప్పుడు కూడా చిన్నప్పుడు చూసినప్పుడు కూడా ఇంకొక ఆయన అడుగుతారు కదా వెళ్ళి ఏం చేయాలి పరిహారం అన్నప్పుడు, ఏవి జరగదు ఎవరేం చేయలేరు, రక్తాభిషేకం జరగాలన్నప్పుడు లాస్ట్ లో మళ్ళీ అది వస్తుంది. ఆయన బ్లడ్ వస్తున్నప్పుడు తల మీద నుంచి ఆ విగ్రహం మీద రక్తాభిషేకం, అది చాలా బాగా గుర్తుండిపోయింది నాకు అప్పుడు కూడా. అంటే హౌ దట్ ఇస్ కనెక్టెడ్ అది ఇట్ ఇస్ అండ్ నాకు గాడ్ది ఎక్కడ దాన్ని తీసేసినట్టు కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ ఎండింగ్ అనేది నాకు అప్పట్లోనే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు అక్కడ చనిపోలేదు మహేష్ బాబు బతుకుతాడు అనగానే ఈ శాపంది ఎక్కడో తగ్గించేస్తున్నాడు. బట్ ద పర్ఫెక్ట్ ఎండింగ్ అంటే దానికి కాంట్ ఎండ్ ఇన్ ఎనీ అదర్ వే బట్ దిస్ అన్నట్టు ఒక ఇది ఉంటుంది కదా, ఆ కన్విన్సింగ్ అయితే అసలు నాకు అప్పటి నుంచి అది చాలా గుర్తుండిపోయింది. అంటే దాని వల్ల చాలా వావ్ అంటే ఎంత బాగా కన్విన్స్ చేసావు నువ్వు, ఒక గాడ్ ఇది తక్కువ చేయకుండా బట్ మనిషి సంకల్పం కూడా అని
బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ స్టిల్ కన్విన్స్ దిస్ ఇస్ ద ఓన్లీ వే అనేది నాకు కన్విన్సింగ్ గా బాగా తీసాడు. అంటే చాలా బాగా ఎండ్ చేశారు అనిపించింది. యాహ్! యాహ్! సో, నువ్వు చెప్పిన ఆ పెద్ద స్వామి వచ్చినప్పుడు, పెద్ద స్వామి సీన్‌లో ఆయన చెప్తాడు 2 సార్లు చెప్తాడు సేమ్ డైలాగు. నేనేం చేయలేను. నా దగ్గరికి రావద్దని కోపంతో చెప్తాడు. సెకండ్ టైమ్ నిస్సహాయంగా చెప్తాడు. నేనేమీ చేయలేను అని జెప్పి. నేను అది చెప్తాను. అవును. కృష్ణవంశీ ఏ కృష్ణవంశీకి ఏ సెల్యూట్ చెప్పాల్సిందే. అండ్ అండ్ మీరు చెప్పిన ఇంకో పూజారి ఇంటర్వెల్ తర్వాత ఆమెను అరుస్తాడు. "మురారమ్మ చిన్న కుర్రాడు నువ్వే చూడాలి" అని చెప్పాడు గదా! నాకు గూడా అది చాలా రిజిస్టర్ అయింది. చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో విషయం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు 'మహేష్ బాబు' క్యారెక్టర్ పేరు మురారి. అండ్ సినిమా అంతా గూడా ఆహ్, కృష్ణతత్వం చూపిచ్చాలని ట్రై చేశాడంట. అంటే హ్మ్. కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హేమలత గారని ఒక ఆథర్ ఉన్నారు. ఆయన 'మోహన కృష్ణ' అని ఒక బుక్ రాశారనమాట. దాంట్లో కృష్ణుడి మీదో మరి సంథింగ్ యాక్చువల్‌గా వాళ్ళ మనవరాలు ఇక్కడే ఉంది మా ఫ్రెండ్. సో, మాట్లాడుకుంటా అంటే ఒకసారి చెప్పింది. వాళ్ళ నాన్న పేరు చెప్తే అప్పుడు నేను బుక్ పేరు చెప్పా. ఈ పేరుతో బుక్ ఉంది తెలుసా అంటే, ఆ బుక్ రాసింది మా నానమ్మే అంటే అప్పుడు మాట్లాడుకున్నాం. 'మురారి' సినిమా ఇది ఓకే. అని. సో, యాక్చువల్‌గా ఆ కృష్ణతత్వం అనేది సినిమా అంతా గూడా 'మహేష్ బాబు' మ్యూజిక్ గూడా ఆ పాత 'ఎన్టీఆర్' మ్యూజిక్‌లో ఒక రకమైన కృష్ణుడొచ్చినప్పుడు ఒక మ్యూజిక్ అవును. వస్తది కదా! సినిమా అంతా గూడా కరెక్ట్. ఆ మ్యూజిక్ క్యారీ అయితది. అండ్ కృష్ణుడి క్యారెక్టరైజేషన్ ఉంటది. చలాకీగా ఉంటాడు. అండ్ ఆహ్, చిలిపిగా, యాహ్! చలాకీగా అదే. ఇంట్లో యాహ్! ఫస్ట్ సీన్‌లో చూపించినప్పుడు ఫస్ట్ సీన్‌లో ఈయనకి పెళ్లి చేసేయాలి అంటే అక్కడ అందరూ చిన్న పిల్లలుంటారు. కైండ్ ఆఫ్ అందరూ చిన్న పిల్లలుంటారు. ఆడొక్కడే ఒక మేల్ కిడ్ ఆ ఫ్యామిలీలో ఆళ్ళ సైడ్ ఫ్యామిలీలో. అండ్ ఆహ్, ఇంకెవరు ఉండరు. అందరూ ఆడపిల్లలు అండ్ అందరూ అలాగే ఉంటారు. అండ్ సినిమా అంతా గూడా వాడు గొడవ పడతాడు. అండ్ ఆల్సో వాడికి వాడు రియలైజ్ అయ్యి అక్కడ సొల్యూషన్ ఏంటి? అక్కడ ఏం జేస్తే ఈ సమస్య సొల్యూషన్ అయితది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కడికెళ్ళి గొడవ పెట్టుకున్న తర్వాత వాడే వచ్చి సారీ జెప్పి సాల్వ్ జేసి వెళ్తాడు. కైండ్ ఆఫ్ కృష్ణుడి ట్రైట్ గదా! కృష్ణుడు అవును. ఎక్కడైనా గాని సమస్య దగ్గర ఎళ్లి ఆ సమస్యని సాల్వ్ జేయడానికి ట్రై జేసి ఈ బెస్ట్ ఎంత బెస్ట్ చేయగలిగితే అంత బెస్ట్ సాల్వ్ జేసి వస్తాడు. సో, ఆ క్యారెక్టరైజేషన్ త్రూ ఔట్ అండ్ 2 ఫ్యామిలీలు గూడా ఆయన ఒకరు పాండవులు, ఇంకొకరు కౌరవులు. అండ్ అక్కడున్న క్యారెక్టర్‌లు గూడా కౌరవుల్లో కొంతమంది కథ మామూలుగా బేస్ కథ రాసుకోండొచ్చు. తర్వాత ఒక లేయర్‌గా యాడ్ జేయడానికి ఆయన అలాగా ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్కరిలాగా ఇక్కడ నలుగురు బ్రదర్స్, ఐదుగురు బ్రదర్స్ పెట్టడానికి యాహ్! మేబీ అది గూడా చాలా బాగా ప్లే జేసాడేమో అనిపిచ్చింది. అంటే మేబీ అంటే దాని తాలూకు కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకొని ఉండొచ్చు కానీ ఎగ్జాక్ట్ అని చెప్పి. కాకపోతే ఎగ్జాక్ట్ మనకు కాదు. మురారి క్యారెక్టర్ ఉంటది. ఎందుకంటే హ్మ్. నీకు ఎలాంటి వైఫ్ కావాలన్నప్పుడు కూడా చెప్తాడాయన. సత్యభామలాగా చిలిపిదనం, రుక్మిణిలాగా సొగసుండాలా. అంటే మనకు ఎస్టాబ్లిష్ క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. హ్మ్. నువ్వన్నట్టు ప్రతి చోట తగ్గుతాడు. అంటే గు ఎగు తగ్గే ఎళ్తాడనమాట. ఆహ్, నాకు ముఖ్యంగా ఇంకోటి మనం మాట్లాడాల్సిందేంటంటే నువ్వు ఎస్పెషల్లీ ధూళిపాల గారు యాక్చువల్‌గా ఆయన ఆ స్వామి పెద్ద స్వామి యేసారు చూడు. ఆయన చాలా ధూళిపాల గొప్ప గారంట. యాక్టర్ ఆయన గూడా. పాత ఆహా! సినిమాలు ధూళిపాల గారు. అక్కడ రైటింగ్ ఉంటది చూడు. అక్కడ రైటింగ్ అసల భగవంతుడు కర్మసాక్షి ఈ మహోత్కృష్టమైన ఈ మానవ జన్మను మనకిచ్చి మనకు అసల ఆ డైలాగు నాకు ఆ ఫ్రేమ్ డైలాగులుంటాయి చూడు. అసలు మొత్తం సినిమా మొత్తానికి క్లుప్తంగా 2 మాటలు చెప్పేస్తాడు. భగవంతుడు కర్మకు సాక్షి. అంటే నాకనిపించింది నిజంగానే అంటే మనం అంతే గదా! నాకు అసల ఎస్పెషల్లీ శోభన్ గారు రాశారు. శోభన్ గారు, కృష్ణవంశీ ఇద్దరు కలిసి రాశారు ఆ సినిమాకి యాహ్! డైలాగ్స్. శోభన్ చాలా గారికి క్రెడిట్ బావుంటాయి. ఇచ్చారు. యాహ్! ఎక్కడ యాహ్! ఆ! మరి శోభన్ గారికి ఎంత రాసారో తెలీదు గానీ, ఎస్పెషల్లీ యాహ్! ధూళిపాల గారొచ్చినప్పుడు, ఆ స్వామీజీ సీనొచ్చినప్పుడు, ఆయన మాట్లాడేది 3 ముక్కలు. నువ్వన్నట్టు ఫస్టు ఆయన కోపం ఉద్రేకంగా చెప్తారు. తర్వాత అసహనంతో చెప్తారు. తర్వాత నిస్సహాయతతో చెప్తారు. మూడిటిని మేళవించి చెప్తారాయన. ఇంక నేనేం చేయలేను. అక్కడ ఆ 2 డైలాగులు నాకింటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అసల రైటింగ్‌లో మనకక్కడే మనం ఎలివేషన్ సీనే రావాల్సిన లేదు. రైటింగ్ గూడా గొప్పగా రైటింగొచ్చి ఆ సన్నివేశం పండించగలిగితే, మనకి అసలు నిజంగా అంటే సీట్‌లోంచి లేసి క్లాప్స్ కొట్టాలనిపించింది నాకు. ఎస్పెషల్లీ షాట్‌లో అంత బాగుంటది రైటింగ్. మళ్ళా ఈ లక్ష్మి గారి సన్నివేశాలుంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్‌గా ఆమె మోన్ చేశారసలు. ఫస్ట్ హాఫ్ అయితే ఆమె నువ్వన్నట్టు ఆహ్, ఆహ్, వాళ్ళ ఆయనకి చెప్తుంది చూడు. నేను నేను నా బిడ్డ అనుకున్నా అన్నప్పుడు అసలు ఆమె ఆమె చెప్తా ఉంటే ఏదో మన అమ్మ కూర్చున్నట్టే అనిపించింది లిటరల్‌గా. అంటే
ఆ ఎమోషన్ ఎట్లా తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ ఆవిడ కృష్ణవంశీ గారికి నమస్కారం చేయొచ్చు, అసలు ఆవిడకి ఇంకా డబుల్ నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే మనకి అంటే ఆ ఉద్వేగానికి మనం లోన్ అవుతాం. మనకి బయట నువ్వు అన్నట్టు పక్కన మహేష్ బాబు ఏడుస్తూ ఉంటాడు. ఆ షాటే కాదు, ఆ, ఈ ఆమె రిపీటెడ్ గా ఫస్ట్ హాఫ్ లో ఎస్పెషల్లీ మళ్ళీ వాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు మహేష్ బాబుని ఆ, అదే రఘుబాబు తిడతాడు కదా, వద్దు వద్దు మనం వెళ్ళిపోదాం కన్నయ్య అని చెప్పి ఆమె చెప్తుంది చూడు. అసలు అక్కడ కూడా ఎందుకంటే అరే నేను నా ఆస్తి కూడా వాడికే రాసి చెప్పింది, మరి లేదంటే రేపు నేను తీసుకున్నా అంటాడు. అప్పుడు మహేష్ బాబు తగ్గి, నువ్వు అన్నట్టు మహేష్ బాబు అక్కడ తగ్గి సారీ మావయ్య నేను కావాలని చేయలేదు, నేను వెళ్ళిపోతానులే అని చెప్పి చెప్పాడు. అసలు ఆమె అయితే ఫస్ట్ హాఫ్ షీ లిటరలీ ఓన్డ్ ఇట్. చాలా అంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు అన్నట్టు అందరూ హేమహైమి నటులు. సత్యనారాయణ గారు ఒక పక్క, గొల్లపూడి మారుతిరావు ఒక పక్క, అన్నపూర్ణమ్మ గారు ఒక పక్క, సుకుమారి అమ్మగారు ఒక పక్క. బట్ ఈమె అంత దాంట్లో కూడా స్పేస్ తీసుకొని ఆమె షీ స్టూడ్ అవుట్ అనిపించింది నాకైతే. అసలు ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా అంటే ఆమె ఆమె అంటే అసలు ఆమె ప్రేమ ఎట్లా అంటే ఎంతసేపు కన్నీళ్ళ రూపంలో ఉంటుంది. ఆమె అనిర్వచనీయం ఆమె ప్రేమ. అంత ప్రేమ అమ్మలో ఉంటుందని స్క్రీన్ పైకి తీసుకురావడం చాలా కష్టం. అమ్మ ప్రేమని స్క్రీన్ పైన చూపించడం చాలా చాలా కష్టం. ఆ, నిజంగా చీజీ అసలు ఆమె చీజీ అయిపోద్ది కదా మామూలుగా. టూ మచ్ అవును. సెంటిమెంట్ చూపించకుండా సీరియల్ లాగా కాకుండా. యాక్చువల్లీ స్పీకింగ్ ఆ, మనందరికీ కూడా శ్రీ లక్ష్మి గారిలో అమ్మ కనిపిస్తుంది. అమ్మ అవును. ఏంటంటే మాతృమూర్తి గొప్పది అంటారు. మాతృమూర్తి గొప్పది, మీ అమ్మ నీకు గొప్పది. ఎందుకంటే మీ అమ్మ నీకు ఎంత సెల్ఫిష్ ఉంటుందంటే అంత సెల్ఫిష్ ఉంటుంది. ప్రపంచం బద్దలైపోయినా కానీ నా కొడుకు నా కూతురు వాళ్ళు మాత్రం అది ఉండాలి అంటది కదా. సో అది బాగుంది. లక్ష్మి గారిలో Yeah, కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అమాయకురాల్లాగా ఉంటారు. వాళ్ళకి yeah. ఇంకేమి తెలుసుకోరు, ఇంకేమీ తెలుసుకోవాలనుకోరు. లక్ష్మి గారుకి ఆ పెళ్లి గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటారు కదా, నువ్వు ఈ విధంగా కష్టపడుతున్నావు కదా అంటే, అవునే అవునే కన్నయ్య నేను కూడా అదే అనుకుంటున్నాను అంటే, మళ్ళా నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేలాగా చేయొచ్చు కదా అంటే, అవును ఏం చేయాలో అని చెప్పి ఇంట్లో మన అమ్మ గాని ఈవెన్ ఇప్పుడు మన కజిన్స్ అక్కలు ఉంటారు కొంతమంది, కొంచెం పెద్ద అయిన అక్కలు, మ్యారేజ్ ఇట్లే మాట్లాడతారు. మా అక్క ఇట్లాగే మాట్లాడుతుంది. ఇట్లే లక్ష్మి గారిని చూస్తా అంటే నాకు అంటే నాకు చాలా సార్లు సినిమాల్లో క్యారెక్టర్లు చూసినప్పుడు ఈ ఒక మనిషికి కనెక్ట్ అవ్వడం, ఆ క్యారెక్టర్ వాళ్ళు అంత బాగా రియలిస్టిక్ గా చేశారు. వాళ్ళకి కూడా ఒక రెఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణవంశీ గారికి ఒక Of course. రెఫరెన్స్ ఉండుండొచ్చు. అది మేబీ రియల్ వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా వ్యక్తి ప్లస్ ఏదైనా బుక్ లోంచి మహాభారతం, రామాయణం వాటిల్లోంచి కూడా రెఫరెన్స్ ఉండొచ్చు. కానీ చాలా అది చాలా చాలా కనెక్ట్ అవుతుంది కదా. మన అమ్మ ఎలా బిహేవ్ చేస్తారో ఆమె అలాగే బిహేవ్ అంతే. చేస్తుంది. Yeah. నువ్వు అన్నట్టు మనకి లాస్ట్ షాట్ లో కూడా ఎప్పుడైతే సుకుమారి అదే వాళ్ళ శబరి గారు వచ్చి చెప్తారు కదా, వీడికి ప్రాణగండం, వీడు వెళ్ళకూడదంటే ఆ పిల్ల చచ్చిపోతే పోయింది, నువ్వు వెళ్ళద్దురా కన్నయ్య అని చెప్తున్నావు లిటరల్ గా. అవునవును. అంటే ఏమైపోయినా అక్కడ పర్లేదు. గొల్లపూడి మాత్రం ఏమైపోయినా పర్లేదు, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, ఇల్లు చనిపోయినా కూడా పర్లేదు అని చెప్తుంది డైరెక్ట్ గా. అవును డైలాగ్ అలాగే అవును రాస్తారన్నమాట మనకి. అవును అవునవును. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు సోనాలి బిందే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ అక్కడే ఉంటాడు. అంటే ఆమె అక్కడ వాళ్ళ బాబాయ్ అన్నాడు ఆలోచించింది ఏంటంటే ఆ బ్రెయిన్ లో వాళ్ళ కొడుకు. నువ్వు అన్నట్టు ఏంటంటే అమ్మకి వాళ్ళ పిల్లల ప్రపంచం, వాడు ఎలాంటివాడైనా కాదు. యా అసలు నాకు అదే అనిపించింది. అంటే ఆ డైలాగ్ ఆలోచిస్తారు కదా, అరే వాళ్ళ నాన్నగారు ఉన్నారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఏం ఉండదు, నో ఆలోచించారు. ఫిల్టర్స్. ఇది అసలు రియలిస్టిక్ గానే అట్లాగే ఉంటది. ఒక పాయింట్ లో చెప్పు అభిషిక్త చెప్పు. శబరి క్యారెక్టర్ కూడా అంతే. వాడు చెప్పిన ఎంత అందరికి అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. వరకు అంత ఉగాది క్యారెక్టర్ తప్ప అందరూ అంటారు, అందరూ ఎంత సూటిపోటి మాటలు అంటారు ఆవిడని. ఆవిడ ఎందుకు చెప్పదు అంటే సేమ్ మళ్ళీ పిల్లలకి కష్టం తెలియద్దు, నేను ఎలాగోలా దీన్ని మేనేజ్ చేస్తాను ఇలా తెలియద్దు, నేను ఇది అయిపోతుంది వాళ్ళ మీకు వద్దు ఆ బాధ, అసలు మీకు తెలిసి అంత బాధ పడొద్దు మీరు అన్న వాళ్ళు అన్ని మాటలు అన్నా కానీ ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడతారు. అంటే ఆ పీక్ అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్ని మాటలు అన్నాక గానీ మళ్ళీ ఆ ప్రీస్ట్ వచ్చి లేదు నేను చెప్తాను అంటే అప్పుడు కూడా వద్దు, ఏం అక్కర్లేదు, ఇట్స్ ఓకే అంటే అదే కాదు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అప్పటి వరకు ఎవరు ఒక మాట అందరూ ఆవిడ రావడం, అందరు అట్లా ఉండడం, మురారి క్యారెక్టర్ ఏదో చీప్ గా అనడం తప్పితే, అప్పుడు సడన్ గా అన్న తర్వాత తెలిసాక వీళ్ళందరూ మళ్ళీ వద్దు నువ్వేం వెళ్ళొద్దు, నిజమే ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అప్పుడు మురారి క్యారెక్టర్ అంటారు. పాపం శబరి అందుకే వద్దండి మీరంతా అబద్ధం చేసేసుకున్నారా. అది అసలు చాలా అంటే చాలా పాపం తను విధవైపోద్దని, సోనాలి బింద్రే క్యారెక్టర్ విధవైపోద్దని కదా, అలా తను అలా ఆలోచించి ఆగడం
అది ఇంకా డ్రామాకి ఆ డ్రామాకి యాడ్ ఇంకో అవుతుంది. అడుగు అనుకోవచ్చు. మామూలుగా ఆపడం కాదు. ఎందుకు ఆపింది అంటే ఇది రీజన్. ఈ చెప్పు అభి. ఫస్ట్ హాఫ్ లో ఓన్ చేసుకున్నది క్యారెక్టర్. అంటే ఇనిషియల్ లోనే ఫోన్ కాల్ దగ్గర సత్యపన్ క్యారెక్టర్ వచ్చేసి వినేయడం, మాట్లాడడం, మళ్ళీ వెంటనే అందరిలాగానే ఏం లేదంటే ఓకే అండి మీరు వచ్చి విన్నారు, మరి ఎందుకు నా దగ్గర ఫోన్ దగ్గర వచ్చి విన్నారు నాకు అంటది. అంటే చిన్నపిల్లలు ఏదో కొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు అట్లనే ఉంటది వాళ్ళిద్దరు ఇంటరాక్షన్ కూడా. నాకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే డైలాగ్ లో ఆ ముందే అయి ఉంటది ఆ సీన్, సారీ ఆ తర్వాత ఇది ఆ గొడవ దగ్గర సత్యపన్ క్యారెక్టర్ అందరు వెళ్ళిపోండి పొద్దున్నే ఇంటి మహాలక్ష్మితో కన్నీళ్ళు పెట్టించారు అన్న తర్వాత ఆ నైట్ బెడ్రూమ్ లో సీన్ ఏంటంటే అందరు దీన్ని కొట్టరాలంటున్నారు. యూజువల్లీ అలా ఉన్న వాళ్ళని ఇంట్లో అట్లా ట్రీట్ చేయకపోవచ్చు. పల్లెటూరులో అట్లా పిల్లలు లేరు, వాళ్ళకి తెలియదండి. బట్ ఆయన పొద్దున్న ఎలా అంటే ఇంటి మహాలక్ష్మి చేత కన్నీళ్ళు పెట్టించారు వెళ్ళిపోండి అందరు అనగానే అసలు అంత బాగా అంటే వాళ్ళంతా ఇప్పుడు బయట ఆవిడ కోడలు అట్లా ఏం లేకుండా ఆయన కూడా వెళ్ళిపోండి అందరూ అన్నప్పుడు చాలా బాగా అంటే అంత బాగా చూసుకుంటారు. వాళ్ళంతా క్లోజ్ రిలేషన్ అనేది నాకు చాలా. ఆయన కూడా వస్తాడు ఏదో సర్ది చెప్తాను, ఆవిడ వెళ్ళిపోతుంది ఏమొద్దు నాకు అని. ఆయన కూడా దగ్గరికి వచ్చి కాదు గోపి అనగానే వద్దు ఏం అక్కర్లేదు. చాలా అంటే మామగారితో అంత ఇదిగా ఉండడం, ఆయన అంత కేర్ గా అండ్ మళ్ళీ ఆ ముందే కొంచెం ప్లేఫుల్ గా అట్లా వాళ్ళ బాబాయ్తో మాట్లాడు అంతే. మన అంటే ఎంత బాగుంది కదా వరల్డ్ గా నాకు ఇది వచ్చేస్తుంది కదా, యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ వరల్డ్. కొన్ని ఫిల్మ్స్ అట్లా అనిపిస్తాయి నాకు, అరే ఆ వరల్డ్ లో ఇంకొంతసేపు అట్లనే ఉంటే బాగుంటుంది కదా. అండ్ సేమ్ 3 గంటలు 3 గంటలు నాట్ ఎనఫ్ 3 గంటలు ఈజ్ నాట్ ఎనఫ్ అనిపిస్తుంది. అవును అదే అంటే రియల్ లైఫ్ లో కూడా అంటే అంత అంత అన్యోన్యంగా ఏంటి అంటే ఎటువంటి అరమరికలు లేకుండా ఉండడం అని ఎవరికన్నా అంటే మనకి ఓకే సినిమాలు అంటే మన ప్రతిదీ మన సినిమా ఫ్రేమ్ లో చూడడం అంటే ప్రతి మన కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, అసఖ్యత ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ మేళవింపు ఉన్నప్పుడే కుటుంబం అవుతుంది అన్నమాట. ఓకే మనకేమనిపిస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు అరే నేను నాకు లెట్స్ సే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు నాకు సపరేట్ రూమ్ లేదేమో అని అనిపిస్తుంది. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉండటం వలన చిన్న దెబ్బ తగిలితే 10 మంది వస్తారు మన కోసం. బయట 10 మంది కాదు, మనోళ్లే 10 మంది వస్తారు, ఏం కాదు. ఇప్పుడు మనకి మురారికి దెబ్బ తగిలినప్పుడు అది కానీ లేకపోతే ప్రతి షాట్ లో ఇప్పుడు ఈవెన్ రఘుబాబు క్యారెక్టర్ లో కూడా కొడుకు మంచోడు కాదని తండ్రికి తెలుసు, కొడుకు చెడు అలవాటు ఉంది కానీ కొడుకు వదిలిపెట్టలేడు ఆయన కూడా. అదే కుటుంబం తాలూకు విలువలు ప్రతి చోట ఎస్టాబ్లిష్ చేస్తాడు. సేమ్ మనకి రవిబాబు కూడా మంచోడు. రవిబాబు క్యారెక్టర్ అసలు మనకంటే అసలు వెరీ యూనిక్ ఆ క్యారెక్టర్. రవిబాబు క్యారెక్టర్ ఆయన పక్కన ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన పక్కన ఒక అతను నల్లగా ఉంటారు కదా. కాదు కొండవలసి కాదు ఆయన చనిపోయారు యాక్చువల్. ఆయన శోభన్ వాళ్ళ బ్రదరు. నేను చూస్తా ఒక నిమిషం, మీరు మాట్లాడండి నేను చెప్తా పేరు. యా అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆయన అంటే ఆయన ఏం మాటలు ఎలిఫెంట్ మనం తీసుకొస్తామని చెప్పి ఇట్లా చెయ్యుపుతా ఉంటాడు కదా. యాక్చువల్ గా అంటే చాలా హ్యూమర్ కూడా ఎక్కడ మిస్ అవ్వదు మనకి. అంటే అంత సీరియస్నెస్ లో కూడా రవిబాబు వీళ్ళు వాళ్ళని కాదు అందరూ పర్ఫెక్ట్ క్యాస్ట్. రవిబాబు ఆయన పేరు లక్ష్మీపతి. కరెక్ట్, లక్ష్మీపతి గారు. ఎస్ యా. సో ఆయన యాక్టింగ్ కూడా అసలు చాలా సటల్ గా ఉంటుంది, కామెడీ హిలేరియస్ కూడా. ఏనుగు వాళ్ళు ఇచ్చి ఎరా టైర్ పంచర్ చేస్తున్నావా అంటే అవునరా అంటాడు. పక్కనే గణేష్ వాడు ఇలా పడిపోతాడు, పడిపోయి అలా అలా జారుకుంటాడు కిందకి. ప్రతి దగ్గర కూడా అక్కడ నువ్వు చెప్పినట్టు ఆమె వెళ్తా ఈయన వెళ్ళిపోయాడు, ఆమె వెళ్తా అంది అంటే వీడు ఎందుకంటే లేదు అదే మనకి నాకు అడిగి తేడా ఏంటి అన్నది. ఎన్ని రోజులు అడిగావు కదరా నాకు వాడికి తేడా ఏంటి ఇలా ఈ టోన్ లో చెప్తాడు, భలే చెప్తాడు. అవును. సో మనకి సెకండ్ హాఫ్ లో శివాజీ తీసుకుంటాడు. ఎస్పెషల్లీ అమ్మాయిని తీసుకొచ్చినప్పటి నుంచి ఇంట్లో వాడు ఏదో ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు వీళ్ళు ఏంటి వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏంటి అని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంటి ప్లాన్ ఇక్కడ ఉంది కదా అంటాడు చూడండి. చెప్పిన తర్వాత కూడా ఇంటి ప్లాన్ బాగా ప్లే చేశారు. సో బాగా ప్లే చేశారు. ఇంకో విషయం అంటే చెప్పండి. నాకు మన ఇంకోటి అండర్ ప్లే అవుతుందంటే మణిశర్మ గారి మ్యూజిక్ కూడా.
మణిశర్మ గారి మ్యూజిక్ మనకి నువ్వు అన్నావు చూడు 'మాయాబజారు' లేకపోతే 'శ్రీకృష్ణ పాండవీయం' ఆ సినిమాలకు ఒక టోన్ ఉంటది. ఒక మ్యూజిక్ టోన్ ఉంటది. మనకి ఈవెన్ ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు కూడా ఆ టోన్ వస్తది మనకి. కానీ పాటల్లో మనకి మళ్ళా మోడర్న్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు కూడా ఆ పాత తాలూకు టోన్ ఎప్పుడు నడుస్తా ఉంటది. ఎస్పెషల్లీ లాస్ట్ షాట్‌లో మహేష్ బాబుని పొడిచిన తర్వాత ఆహ్, ఆ షాట్‌లో మహేష్ బాబు యాక్టింగ్ ఒక ఎత్తయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అప్‌లిఫ్ట్ చేస్తుంది ఆ సీన్‌ని. సో, అంటే ఎక్కువ డామినేట్ చేయదు. సీన్ డామినేట్ చేయకుండా చాలా సటిల్‌గా అంటే ఆ సీన్‌కి కావాల్సిన మోడు చాలా బావుంటది. మణిశర్మ గారి మ్యూజిక్ పాటలైతే మన ఆఫ్‌కోర్స్ 'సీతారామ శాస్త్రి' గారు, 'శుద్ధాల అశోక్ తేజ్' గారు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కూడా రాశారు యాక్చువల్‌గా. అదేంటిది ఆహ్, కొరియోగ్రఫీ కూడా నాకు చాలా బాగా నచ్చిందబ్బా. అదేంటిది ఒక పాటొస్తుంది చూడు. 'బంగారు కళ్ళ లచ్చమ్మ' అని చెప్పి బంగారు చాలా కళ్ళ బావుంటది. రచ్చం యాహ్! లక్ష్మి ఆ పాట చాలా క్యూట్‌గా ఉంటదన్నమాట. టీజింగ్ అంటే సాంగ్. అమ్మాయి యాహ్! ఏడుస్తుంది. టీజింగ్ సాంగ్. బట్ ఆ అమ్మాయిని ఓదారుస్తూ ఎంత బాగా అంటే కొరియోగ్రఫీ కూడా చాలా బావుంటది. అసలు మ్యూజిక్ అయితే ఎన్ని సార్లు విన్నా ఇక అలనాటి రామచంద్రుడైతే మనకెక్కడ మనకి ఆ పాటొచ్చిందంటే ఇక్కడేదో పెళ్లి జరుగుతుంది. మనం భోజనానికి వెళ్ళొచ్చు అనిపిస్తది. అంటే ఇంక మనకి ఆ పాట టెంప్లేట్ అయిపోయిందసలు. యాహ్! ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ మణిశర్మ గారు కూడా. మీరు పాటలు మాట్లాడారు కాబట్టి ఈ సినిమాలో నేను ఫస్ట్ సాంగ్స్ గురించి చెప్తా. తర్వాత నువ్వు చెప్పు. నాకు ఈ సాంగ్స్‌ని డిస్క్రైబ్ చేయడానికి ఎలా డిస్క్రైబ్ చేయాలని ఆలోచిస్తా ఉంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు అమృతం అంటారు కదా! అమృతంకి వాయిస్ ఆ అమృతాన్ని మనం వినగలిగితే ఎంత కమ్మగా ఉంటదో సాంగ్స్ అంత కమ్మగా ఉంటాయి. ప్రతి సాంగ్ వెల్ సెడ్. వినడానికి మాత్రం అసలు నేను ఆ పాటలు విన్నప్పటి నుంచి ఈవెన్ 'హైటెక్ సిటీలో' 'భోగేసి' ఒక పాటుంటది. భోగేసి చేస్తారు. కరెక్ట్. యాహ్! యాహ్! ఆ పాటుంటది. ఆ పాట గాని యాహ్! ఆ పాట గుర్తు రావట్లేదు గానీ సడెన్‌గా ఇప్పుడు. బట్ యాహ్! సడెన్‌గా యాహ్! స్లిప్ అయింది. నేను చూస్తా. ఆ సాంగ్ గాని అసలు నేను అప్పుడు వినడం సినిమా చూసాక ఆ సాంగ్స్ నేను రిపీట్‌లోనే వింటానే ఉన్నా. ప్రతి అంత అంత బావుంటాయి. యాహ్! అభి నువ్వు చెప్పు. నేను ఆ సాంగ్ వెతుకుతా. నువ్వు చెప్పు సాంగ్స్ గురించి. చేస్తారు అన్నట్టు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సాంగ్స్ నాకు ఎక్కడెక్కడ తారక పాట విజువలైజేషన్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే Yep. దాన్ని యూజ్ చేసుకోవడం కొత్తగా అన్ని అంటే ఆ ఉన్న స్పేస్ లో ఈవెన్ హీరోయిన్ క్యారెక్టర్ ఉండే స్పేస్ లో కూడా ఉన్న చిన్న చిన్న ప్రాప్స్ యూజ్ చేసుకొని ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం మీరు అంతా కొరియోగ్రఫీ అంతా స్పేస్ మిసాన్ సీన్ లాగా ఉంటది. అంటే స్పేస్ అంతా ఏదో చూపిస్తున్నట్టు ఆ విజువలైజేషన్ నాకు అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే స్కోర్ ఇవ్వడం ఓకే, బట్ దాన్ని నేను స్క్రీన్ మీద విజువల్ ఇస్ మోర్ స్ట్రాంగర్ కదా. మంచి మ్యూజిక్ ఇచ్చిన విజువల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ అప్, అదంత ఎలివేషన్ రాదు. రెండు కలిపి వచ్చినంత సినర్జీ అవ్వదు. బట్ ఆ విజువలైజేషన్ నాకు ఇట్ మేడ్ ఇట్ మచ్ హైయర్. అంటే రెండు కలిపి ఉన్నది అని నాకు ఆ సాంగ్ కి చాలా బాగా అనిపించింది. అండ్ అలనాటి కూడా మనకి ఎక్కడ కూడా నాకు ఇది గొప్ప కృష్ణవంశీ గారి దగ్గర ఇది గొప్ప విషయం యాక్చువల్‌గా. అంటే ప్రతి సినిమాలో మనకి ఆ తాలూకు మనకి లక్షణాలన్నీ కనపడతా ఉంటాయి. ఎందుకంటే సీన్ నుంచి సెపరేట్‌గా దూరం అయిపోయి ఎక్కడో వేరే లొకేషన్‌లో పాట పెట్టడం, మళ్ళీ పక్కకి తీసుకెళ్లరు. ఆ సీన్ ఇప్పుడు ఎస్పెషల్లీ నాకు అతను మహేష్ బాబు గొడవ పడి ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయిని హగ్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒక పాటొస్తుంది మనకి. ఆ పాట తను వెళ్తానే ఉంటాడు. చెప్పమ్మా చెప్పు సాంగ్ వస్తుంది. లాస్ట్‌లో అమ్మాయి పొలం గట్టు పైన పడుకొని లాస్ట్‌లో పాట ఎండ్ అయ్యేటప్పుడు ఇట్లా గట్టు పైన పడుకొని ఉంటది. మహేష్ బాబు వెహికల్ వెళ్తా ఉంటాడు. ఇట్లా చెయ్యి టచ్ చేయకుండా వెళ్తా ఉంటాడు. అంటే ఆ కంటిన్యూ ఆ ఎమోషన్ కంటిన్యూటీ ఉంటదన్నమాట మనకి. ఆ పాటలు కూడా అంటే ఓకే. పాట కాబట్టి మనం సెపరేట్‌గా వేరే చోటెళ్లి మనం చిత్రీకరించాలా? ఓకే. ఒక మంచి క్యాన్వాస్ మనం ప్రొడ్యూస్ చేయాలి. అట్లా కాకుండా ఆ సీన్ కంటిన్యూటీ ఉంటది. మహేష్ బాబు వెళ్తానే ఉంటాడు. ఆ బ్యాక్‌గ్రౌండ్ అంటే మళ్ళీ మహేష్ బాబుని ఎక్కడో సెపరేట్‌గా ఏదో ప్రదేశానికి ఎడారి ప్రాంతం తీసుకెళ్ళేది. అదే సినిమాటిక్‌గా విజువల్‌గా కొద్దిగా స్పెక్టాక్యులర్‌గా ఉండాలని అంటే కొన్ని సార్లు అంటే ఒక్కొక్కళ్ళు దర్శకుడి తాలూకు ఇది ఉంటది కదా! సో, నాకు కృష్ణవంశీ గారు ఈ సినిమానే కాదు ఏ సినిమాలో కూడా పాట కోసం సెపరేట్ డీవియేషన్ ఏమి ఉండదు మనకి. ఇప్పుడు 'బంగారుగడ లచ్చమ్మ' కూడా వాళ్ళ ఇంట్లోనే జరుగుద్ది పాట. అందరూ వస్తారు. ఎందుకంటే ఆమె ఏడుస్తా ఉంటది. అన్ని పాటలు ఇప్పుడు 'అభిషిక్త' మొదటి పాట కూడా ఎక్కడుందో తారక ఏంటంటే ఓకే. ఆవిడ అప్పుడే చెప్తారు సన్నివేశం ఓకే. నీకు పెళ్లి చేయాలిరా అని చెప్పి. ఇటు పక్క నీకు మంచి మొగుడు వస్తాడే అని చెప్తే కరెక్ట్‌గా అంటే మనకి ఎక్కడ మూడ్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఇంట్లో అక్కడ జరుగుతా ఉంటది. మనకి 'నిన్నే పెళ్లాడతా' తాలూకు ఆ ఛాయలు కనపడతాయి మనకక్కడ. 'నిన్నే పెళ్లాడతా'లో కూడా సో, వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంటది. వీళ్ళ ఇంట్లో అబ్బాయి ఉంటాడు. కానీ పాట రన్ అవుతుంది కదా! సో
నాకు అది కృష్ణవంశీ గారి దగ్గర నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ మనల్ని ఆ సీన్‌లోంచి బయటికి తీసుకెళ్ళాలని ప్రయత్నించరు. ఏదో విజువల్ స్పెక్టాక్ తర్వాత కొన్ని సినిమాల్లో మార్చారు గానీ బట్ ఆహ్, ఈ ఎస్పెషల్లీ 'మురారి' సినిమాలో మనం ఎక్కడ బయటికెళ్ళం సినిమాలోంచి. పాటలొచ్చినా గూడా అక్కడే ఉంటాం. ఏంటి చాలా ఎన్ని మనకి 8 పాటలు కదా సినిమాలో అసల. ఐ థింక్ 7 8 8 ఉన్నాయి. పాటలు. 7 7, 8 8 పాటలా? సో లిటరల్‌గా నువ్వు 3 మినిట్స్ చేసుకున్న 40 మినిట్స్ మూవీ అదే మనకి. యాహ్! అంటే యాహ్! అంతే కదా! కొంచెం 40 పెద్ద మినిట్స్. పాటలు 5 మినిట్స్ ఉంటాయి ప్రతి సాంగ్. మీరు చెప్పినట్టు 7, 5 ఆర్ 40, 30-40 మినిట్స్. బట్ 30-40 ఒక్క సెకండ్ కూడా పాట ఊరుకొట్టదు. ఆ పాట అందానికే ఆ పాట కరెక్ట్. అది. అక్కడ భోగిమంటలు అదే అందానికే హైటెక్ అందానివో సిటీ అది భలే అప్పట్లో హైటెక్ సిటీ నాకు ముందల. అప్పట్లో హైటెక్ సిటీ పాపులర్ కదా! హైటెక్ సిటీ అక్కడ భోగిమంటేసి అది సెట్టో మరి హైటెక్ సిటీ దగ్గర ఏసారో తెలీదు గానీ పాటంతా కూడా అంటే అప్పుడు హాస్టల్స్ ఉండేవి రమేష్ అక్కడ. అంటే హ్మ్. మొదలైనప్పుడు హాస్టల్స్ ఏరియాస్ ఉండేవి. మేబీ యాహ్! పాసిబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు పాసిబిలిటీ ఉండొచ్చు. యాహ్! యాహ్! హ్మ్. సో, యాక్చువల్లీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఈ అందానికే ఆ పాట తర్వాత మహేష్ బాబు వస్తాడక్కడికి. మహేష్ బాబు హాస్టల్‌కొస్తాడు. తను మట్టి అవును. కుండేదో హాస్టల్‌కొస్తాడు. చేస్తా ఉంటది. చేస్తా ఆహ్, ఉంటారు. యాహ్! చేస్తా ఉంటది. సడెన్‌గా చూసి దగ్గరికొచ్చి ఏడ్చుకుంటా మనిద్దరం పెళ్లి చేసేసుకుందాం అంటది గదా! యాక్చువల్‌గా సిమిలర్ సీను 'సఖి' సినిమా సేమ్ ఆ ఇయర్ 6 మంత్స్ గ్యాప్‌లో రిలీజ్ అయింది 'సఖి' సినిమా. 'సఖి' సినిమాలో తను క్యాంప్‌కెళ్ళిపోద్ది. అవును. క్యాంప్‌కెళ్ళిపోయాక వీడు ఎతుక్కుంటా ఫైనల్‌గా ఎళ్తాడు. ఒక సాంగ్ అంతా కలలైపోయిన ఆ సాంగ్ అంతా వచ్చి, ఆ తర్వాత అమ్మాయి హగ్ చేసుకొని మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటది గదా! నాకు 2 పారలెల్స్ 2 యాహ్! యాక్చువల్లీ 6 మంత్స్ గ్యాప్‌లో వచ్చాయి కాబట్టి డెఫినిట్‌గా అది ఒకరిని ఒకరు యాహ్! చూసారని చెప్పలేం. ఎందుకంటే ఇది షూటింగ్‌లో, ఎడిటింగ్‌లో ఉన్నప్పుడు ఇది 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 ఎడిటింగ్‌లో ఉన్నప్పుడు అది ముందు రిలీజ్ అయిందో లేదో 6 నెలల తేడాలో. బట్ అది చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా ఇద్దరు ఒకేలాగా ఆలోచించారు గదా! అనిపిచ్చింది. అండ్ లాస్ట్ సాంగు పెళ్లి సాంగ్ ఉంది గదా! సో, ఈ సాంగ్ గురించి యూట్యూబ్‌లో చాలా 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 వీడియోలున్నాయి. ఏంటంటే ఆ సాంగ్ ప్లేస్‌లో మంచి బీట్ ఉన్న సాంగ్ పెట్టాలని ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళకి 'మురారి' తీస్తున్నప్పుడు చూసాక ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలుస్తుంది 'మురారి' సినిమా. బట్ తీసేటప్పుడు వాళ్ళకి అది ఇంకొక సినిమా కానీ కృష్ణవంశీ తీస్తాడని తెలుసు గానీ, అక్కడ ఐటెమ్ సాంగ్ లాంటిది లేదా ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టాలి. ఎందుకంటే సినిమా లాస్ట్ గదా! మామూలుగా సెకండ్ హాఫ్ లాస్ట్‌లో ప్రీ ఇంటర్వెల్‌లో తెలుగులో ఒక అవునులే. మంచి ఊపున్న సాంగ్ పెట్టాలనేది. సో, పెళ్లి సాంగ్ కాదు ఆ సాంగ్ పెట్టాలి అని జెప్పి ప్రొడ్యూసరు, కృష్ణ గారు, ఈవెన్ మహేష్ బాబు అందరూ కృష్ణవంశీని రిక్వెస్ట్ చేశారంట. ఈయన ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, లేదండి ఇది వేరే సినిమా ఇక్కడ ఆ సాంగ్ పెట్టకూడదు. ఇక్కడ ఈ సాంగే ఉంటది. ఇది కలకాలం నిలిచిపోయే సాంగు సినిమా. అంటే గొడవలు చాలా పీక్‌కెళ్ళిపోయి కృష్ణవంశీ గారు మీరు సాంగ్ కావాలంటే తీసుకోండి. సినిమాకైతే నా పేరెయ్యొద్దు. అంత అంటే అంత దూరం వెళ్ళాడు. బట్ ఇక్కడ గొప్పదనం కృష్ణవంశీ దాన్ని అలా హోల్డ్ చేసుకోవడం ఎంత గొప్పో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి లేదండి మీరే తీయాలి. లేదు మాకు మీరే తీయాలి. మీ పేరే ఉండాలి అని చెప్పి ప్రొడ్యూసర్ గాని రామలింగేశ్వరరావు గారు ఇది అంటే ప్రొడ్యూస్ చేసింది. అండ్ కృష్ణ గారు గాని, మహేష్ బాబు గారు గాని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకి నచ్చింది చేయకపోయినా గాని వాళ్ళంత కోఆపరేట్ చేశారని కృష్ణవంశీ చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళకి నచ్చింది నేను చేయలేదు. వాళ్ళకి కావాల్సింది నేను చేయలేదు. కానీ నేను తీయడానికి వాళ్ళు నాకు ఏమి అసలు ఒక్క అడ్డంకి చెప్పలేదు. నాకు కావాల్సినటువన్నీ ఇచ్చారు. నా చేత వాళ్ళే తీపిచ్చారు అని చెప్తాడు. సో, ఇక్కడ కృష్ణవంశీకి మాత్రమే తెలుస్తది గదా! కృష్ణవంశీకి మాత్రమే ఇక్కడ ఈ సాంగ్ ఉండాలి. కృష్ణవంశీకి మాత్రమే మైండ్‌లో ఫుల్ మూవీ ఉంది. అక్కడ లెట్స్ సే అక్కడ ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టుంటే ఓకే. అక్కడ సెట్ అయ్యేది. ఏమి కానీ ఈ సాంగ్ పెట్టడమే ఈ సినిమాకి ఇక్కడ గొప్పదనం. గొప్పదనం అది అభి అంటే చెప్తున్నా. ఈ సినిమా అనేది సంకల్పానికి సంబంధించింది కాబట్టి కృష్ణవంశీ గారి సంకల్పం గొప్పది కాబట్టి ఆ సంకల్పాన్ని అందరూ గౌరవించడం కూడా గొప్ప విషయం నిజంగానే. ఎందుకంటే నువ్వు అన్నట్టు డైరెక్టర్లు అదే ఎందుకంటే ప్రొడ్యూసర్లు గౌరవించడం కూడా గొప్ప విషయం కదా! గొప్ప విషయం. ఎందుకంటే అప్పుడు నువ్వు అన్నట్టు 10 సంవత్సరాల క్రితం సినిమా చూసే దృక్కోణం వేరేగా ఉండేది కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా ఎందుకంటే ప్రతిదీ ఎవరైనా సక్సెస్ కోసమే చేస్తాం అల్టిమేట్‌గా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ కోసం వాళ్ళ ఐడియాలజీని మనకి ఇన్‌ఫాక్ట్ రివర్స్‌లో జరుగుతుంది. మనకి 'డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలిరా' అని చెప్పి ఫస్ట్ సాంగే మనకి బీట్ సాంగ్ వచ్చేస్తది. కొద్దిగా మాసీ బీట్స్‌తో. సో, కాబట్టి ఐ థింక్ ప్రేక్షకులకి అది సరిపోతుంది. మేబీ అది కూడా కన్విన్సింగ్ యాస్పెక్ట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్
లాస్ట్ సాంగే కొద్దిగా అంటే దేవుడి ముందల దేవుడికి ఆయన అనుకున్నట్టు ఆ దేవుడి పోర్ట్రేల్ అంటే దేవుడి జాతర పోర్ట్రేల్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మాసీ బీట్స్ కూడా వస్తుంది కదా. సో ఐ థింక్ దట్స్ మోర్. బట్ ఆ పాట మాత్రం నిజంగా ఇంకొక 10 years అయినా కూడా పెళ్లి జరుగుతుందంటే ఆ పాట రావాల్సిందే. అది మనకి నా చిన్నప్పుడు బాగా గుర్తు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి అని చెప్పి మనకి దేవుడి పాట. రామాయణం సినిమాలో వస్తుంది అన్నమాట ఆ పాట. ఆ తర్వాత అంతగా విన్న పాట ఏదైనా ఉందంటే పెళ్లిల్లో అలనాటి రామచంద్రుడు ఏ పెళ్లి, ఇన్ఫాక్ట్ నా పెళ్లి వీడియోలో కూడా అదే పాట వస్తుంది వెనకాల, నన్ను పెళ్లి కూడా చేసేటప్పుడు అదే పాట వస్తుంది. అభి చెప్పు, అభి అభిషేక్ నువ్వు చెప్తున్నా. సాంగ్ అంటే కూడా శాపాల గురించి అయ్యాక క్యారెక్టర్ ఈసారి ఎవరు అనగానే మురారి మురారి అని స్టార్ట్ అయ్యి సో హోల్ సాంగ్ ఇస్ కాంట్రడిక్టింగ్. లిరిక్స్ అంతా ఏం లేదు అంటే మనం కరెక్ట్ గా ఉంటే ఇట్ ఇస్ ఆల్ ఫైన్, అంటే అంతా మన చేతుల్లో ఉంది అనేలాగా ఒక లిరిక్ ఉంటుంది మొత్తం. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక కౌంట్ దాన్ని తీసుకెళ్తూ అండ్ త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ అదే మెయింటైన్ చేస్తాం. ఈవెన్ పెళ్లికి ఒప్పించేప్పుడు కూడా మనమేం తప్పు చేయలేదు, సో భయపడి పాయింట్లెస్ అంటే లాస్ట్ లో కూడా ఆయన అదే అంటారు కదా క్యారెక్టర్, నేను ఇక్కడ ఉంటే బతికిపోతానని లేదు, సో ఐ బెటర్ బీ ఆఫ్ సమ్ యూస్. కనీసం అమ్మాయినన్నా కాపాడి ఏదో చచ్చిపోతే నేనేం చేయలేదు, సో నేను దానికి సంకల్పం లేదు. ఎనీవేస్ ఇక్కడ ఉన్నా కానీ గ్యారంటీ లేదు కదా అన్నట్టు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్. సంకల్పం కొంచెం ఫ్యాన్సిఫుల్ గా ఉన్నా కానీ కన్విన్సింగ్ హీరోయిక్ గా ఉన్నా నేనేం చేయలేదు కదా, ఇట్స్ ఓకే, అదంతా ఓకే, సంకల్పించుకుంటున్నాను అనేది అది కొంచెం హీరోయిక్ గా అనిపించవచ్చు ఒక లేమన్ కి, నార్మల్ పర్సన్ కి మేబీ నాకు అంత వీలు ఉంటుందా. బట్ ఆయన చెప్పే అది ఇక్కడ ఉంటే ఉంటానని గ్యారంటీ లేదు కదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ అనిపించింది. అట్లీస్ట్ ఐ బెటర్ బీ ఆఫ్ సమ్ యూస్ చూద్దాం. అప్పుడైనా అట్లీస్ట్ మంచి చేస్తూ ఉంటా కదా, ఏదో ఒకటి చేయగలుగుతా కదా అనిపించింది. ఫస్ట్ సాంగ్ లో ఊరికే ఏదో బీట్ సాంగ్ పెట్టాలని కాకుండా ఆ లిరిక్ కూడా దానికి రిలేట్ చేస్తూ ఆ రిలేషన్ ఇస్తూ లేదు మేబీ ఒక అదర్ వే ప్రాబ్లమ్ చాలా బాగా అనిపించింది. సో మనం లిరిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే గంట కూడా సరిపోదు. అక్కడ అంత మంచి లిరిక్స్ ఉన్నాయి. మనం లిరిక్స్ విడిగా ఎప్పుడైనా ఒకసారి లిరిక్స్ గురించి విడిగా మాట్లాడుకోవాలి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ మాత్రమే వాటి గురించే మాట్లాడుకోవాలి. అండ్ నువ్వు చెప్పినట్టు అక్కడ సంకల్పం గొప్పది అనేది నిజంగానే అది నిజం కదా, నిజం అనిపిస్తుంది. అది దానికి ఆ డైలాగ్ అది మాస్ ఆయన చెప్పడంతో పాటు అది నిజం కదా. నిజం ఎప్పుడైనా కానీ నిజంకి ఆ మాస్ ఫీల్ ఉంటుంది. నువ్వు నిజం చెప్పినప్పుడు సంకల్పం గొప్పది అనేది అది యాక్చువల్గా అది చాలా పాపులర్ అప్పట్లో. ఆ పదం సంకల్పం గొప్పది అనేది చెప్పాలి. చిన్న పదం కాదు, అది చిన్న పదం కాదు యాక్చువల్లీ సంకల్పం అనేది. చూసేటప్పుడు నేను ఎక్కడో అంత ఏబుల్డ్ గా ఒక ఫీల్ వస్తుంది కదా, నేను కూడా అవును చూడగానే ఒక ఇది వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. పాసిబ్లీ నేను అంత కేబుల్ కాకపోయి ఉండొచ్చు, అసలు నాకు ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా లేకపోయి ఉండొచ్చు, బట్ ఐ కెన్ సీ మై సెల్ఫ్. అవును మనం సంకల్పించుకుంటే ఇది ఇన్స్పైరింగ్, అదంతా ఓకే అయినా ఒక కామన్ రిలేటబుల్ ఇమీడియట్ ఇది ఏంటంటే నా రీచ్ లో ఉండగలిగేది ఏంటి అంటే ఏదైనా రిస్క్ లోనే ఉన్నప్పుడు ఐ బెటర్ డూ యూజ్ ఇట్ ఫర్ గుడ్ కాజ్. నేను అలాగో చచ్చిపోవడం అందరు చచ్చిపోతారు కదా, అది నాకు అక్కడ ఒక అంత మాస్ ఎలివేషన్ నుంచి కొంచెం అది కూడా చెప్పడం, అది యాడ్ చేయకపోయినా ప్రాబ్లమ్ అంతే మాస్ లో ఉండేది. అసలు ఇక్కడే ఉంటే సో శబరికి కూడా ఊరికే ఏదో ఒక మాస్ డైలాగ్ చెప్పి ఏం కాదులే నేను అంతా బాగానే ఉంటా అనుకుంటా. సో షీఈ్ ఆల్సో కన్విన్స్డ్. ఆవిడ కూడా చాలా బాధతో చెప్తుంది. ఆవిడ అసలు ఇట్లా నాడు ఆవిడ ఊరికే అలా వింటది, ఇక్కడ ఉంటే ఉంటానా అంటే ఆవిడ అది కూడా చెప్పదు, ఉండవు అని కూడా అన్నది. పాపం నాట్ చేయదు. ఆవిడ ఎప్పుడు నాట్ చేస్తుంది అంటే సో ఇదంతా ఒక ప్రయత్నం మాత్రమే అనగానే అప్పుడు చాలా హెవీ హార్ట్ తో నాట్ చేస్తుంది ఆవిడ. ఆ ముందు ఇక్కడుంటే గ్యారంటీ లేదు కానీ దానికి ఆవిడ అసలు ఆ మాటలు ఫస్ట్ నుంచి వినదు. అంటే ఎవరు మాట్లాడినా చచ్చిపోతాను కానీ ఇట్లా చెవులు మూసేసుకుంటుంది. సో అంత ప్రేమ ఆవిడ అసలు నాడు లేదు అక్కడ, నేను ఉంటానా ఇక్కడ ఉంటే గ్యారంటీ ప్రయత్నమే కానగానే ఆ కళ్ళు మూసుకొని ఆ వాటర్ ఆ టియర్ వస్తుంది అంతే అంటది. సో అది ఆ కన్విన్సింగ్ చాలా బాగా, అంటే ఆ డీటెయిలింగ్ కన్విన్స్ దట్ లేడీ. అంటే హీఈస్ అదే అంటే ఆయన ఒక్కలే ఏం అనరు, ఎక్కడో ఆ హోల్డ్ ఉంటుంది. నేను అనడు, మిగతా వాళ్ళు అందరూ అంటారు కానీ అది చాలా
అంటే ఫస్ట్ నుంచి ఏదో ఆప్యాయతనంగా ఆట పట్టిస్తూ ఏదో మాయ చేస్తున్నాడు అన్నట్టున్నా కానీ ఆ రెఫరెన్స్ ఆవిడకి ఆయన అంటే ఆయన తాతగారి పేరే కదా మురారి అనేది. సో ఆ అర్థం అవును చేసుకోవడం అనేది మురారి ఎక్కడో అదే నాకు వాళ్ళ చాలా ఆయన వాళ్ళ బాగా హస్బెండ్ పేరు చాలా మంచి అవును. అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ అనిపిస్తుంది అది తీసుకురావడం. అది ఆమ్, అక్కడ చాలా గొప్ప ఫిలాసఫీ కూడా చెప్పాడు మరి ఆయన రిఫరెన్స్ ఏంటి ఎందుకంటే ఒకసారి మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తక్షశిల మహారాజు అంటే ఆ, ఏకశిలా స్తంభంలో దాక్కుంటాడు ఆయనకి చావు ఉందని చెప్పి యాక్చువల్గా అప్పుడు కూడా చనిపోతాడు ఆయనకి ఏదో కరుసుములని అంటే నాకు స్టోరీ రీకాల్ అవ్వట్లేదు సో జరిగేది మన తలైవ రజనీకాంత్ చెప్పినట్టు జరిగేది జరగక మానదు జరగంది ఎప్పటికీ జరగదు అన్నట్టు సో కానీ మీరు అన్నట్టు ఆ సీన్ లో చాలా గొప్ప తత్వాన్ని చాలా సింపుల్ గా చెప్తారు ఓకే నేను ఇక్కడ ఉన్నది మాత్రం నేనేం ఉండిపోతాను ఏం లేదు కదా సో బయటికి వెళ్ళినది మాత్రం ఇక్కడ ఉన్నది మాత్రం ఉండిపోతాను బయటికి అది అంటే అంత ధైర్యంగా చెప్పగలగడం అంటే ఆవిడికి అర్థం అవుతుంది ఆయనలో పరిణితి కూడా అర్థం అవుతుంది ఓకే ఈయన తమాషా చేసే వ్యక్తే కాదు ఆ పరిణితితో మాట్లాడతాడు ఓకే నీ కోసం నేను వస్తాను ఓకే నేను తప్పు చేయలేదు నేను ఎందుకు వెళ్తాను అంటే అంత గొప్ప నమ్మకం కూడా ఉంది ఆయనకి అంటే వాళ్ళ 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 నానమ్మ గారిపై నమ్మకం ఉంది ఓకే ఆమె గొప్ప పరమ భక్తురాలు నేను తప్పు చేయలేదు ఓకే ఎవరో చేసిన తప్పు మనల్ని పట్టి పీడిస్తుంది నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు అని చెప్పి ఆయన ఆ పరిణితి చూపించినప్పుడు కూడా ఆమె చాలా బాగా యాక్సెప్ట్ చేస్తుంది ఓకే కరెక్టే ఆమె కూడా విషయం తెలుసు ఓకే ఇక్కడంతా మాత్రం జరగదనే గ్యారెంటీ ఉందా లేదు కొన్ని బయటికి వెళ్తే జరుగుతుంది ఇది తెలియదు ఆమెకి సో కాబట్టి ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం ఆ సీన్ అదే చెప్తాను కొన్నిసార్లు సపరేట్ బిల్డప్ అవసరం లేదేమో అనిపిస్తుంది అంటే గొప్ప సన్నివేశం రాయగలిగితే కూడా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఎలివేషన్ అనిపిస్తుంది నిజంగానే అసలు మీరు అక్కడే పెద్ద ఫైట్ ఈటి కూడా ఏం జరగదు మనకి తర్వాత ఫాలోయింగ్ సీక్వెన్స్ కూడా పెద్ద ఫైట్ ఉంటుంది మనకి అరటి చెట్లు వెళ్ళి కొట్టుకుంటారు అంతేగాని ఒక కొద్దిగా బాధ అనిపించింది నాకు అరటి చెట్లు అన్ని పోయింది అని చెప్పి బట్ అదర్వైజ్ పెద్ద భారీ ఫైట్స్ ఉంటుంది నాకు అదే లాస్ట్ 10 మినిట్స్ అవుట్ అండ్ అవుట్ మహేష్ బాబు గారు అసలు ఈ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అసలు అంటే నాకు అనిపించింది అది మొదట్లో అన్నట్టు ఎప్పుడు హీరోలు యంగ్ గా ఉన్నప్పుడు ఆ మనస్తత్వం అలాగే ఉండి ఇంకా అలాంటి గొప్ప సినిమాలు తీయగలిగితే చాలా చాలా బాగుండి అనిపిస్తుంది అఫ్ కోర్స్ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ నాకైతే ఇట్స్ గుడ్ ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి అంటే చాలా చాలా ఇయర్స్ అవును అంటే యూస్ టు బి అ వెరీ గ్రేట్ అంటే అంత బాగా చేశాడు కదా అప్పుడు అన్నట్టు అండ్ సడన్లీ నాకు ఒక్కడు అవి కూడా గుర్తొచ్చినాయి అనమాట ఈ ట్రై డిఫరెంట్ థింగ్స్ అండ్ అంత చేయించగలరు నేను చెప్తా నాని టక్కరి దొంగ చాలా సార్లు ట్రై చేశారు చాలా సార్లు మనం యువరాజు ప్రిన్సెస్ అదే రిజెక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా రిజెక్షన్ ఉంటుంది కానీ నాని గాని మహేష్ బాబు గురించి చెప్పాలంటే నాని గాని టక్కరి దొంగ గాని లైక్ చాలా చాలా సార్లు ట్రై చేసి ఇంకా ఇసిగిపోయి ఇప్పుడు ఒకలాంటి సినిమాలే చేస్తున్నాడు బట్ అది కానీ రమేష్ నాకేమనిపించింది అంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టు సారీ అభిషేక్ ఇదిలో తనది చేయగలడు పుల్ ఆఫ్ చేయగలుగుతాడు అంటే అని ఆ ఇది చేయించడం విశ్వాంసి ఎంత ఇదో ఈయన దానికి అంటే దాన్ని మ్యాచ్అప్ చేశారంటే యా ఐ క్యాన్ డూ ఇట్ అండ్ ఐ డిడ్ లైక్ అనే ఒక ఇది నాకు చాలా బాగా అంటే ఆ నమ్మకాన్ని అంత నిలబెట్టుకొని దానికి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంత యంగ్ ఇదిలో చాలా బాగా అనిపించింది ఇంకా ఆ సీన్ గురించి మాట్లాడుతున్నాను చెప్తున్నాను బుల్లభయ్య బుల్లిరాజు ఆ క్యారెక్టర్ కూడా వాడు పొడి చేస్తాడు కానీ ఇంపల్సివ్ గా అమ్మ రక్తం నాకేం తెలియదు అని పరిగెట్టడం ఇస్ వెరీ ఇన్నసెంట్ మళ్ళీ వాడు కూడా ఎక్కడ ఏదో వాడికి ఏదో ఇంపల్సివ్ గా కోపం వస్తా ఉంటుంది ఏదో ప్రూవ్ చేసుకోవాలి వాడి ఫస్ట్ ఇంట్రొడక్షన్ అది ఉంటుంది కదా నేను వాడికంటే ఒక అడుగు ఎక్కువ నాకు 50 ఎకరాలు ఎక్కువ పొలం ఉంది సో ఆ ఒక కంపారిటివ్ ఏదో ఒక చిన్న రైవల్రీ తప్పితే ఇట్స్ నాట్ ఈవిల్ వీడు కూడా మురారి క్యారెక్టర్ ఉండేది వాడికి ఏం తెలియదు ఏదో అమ్మాయికి వదిలేసేయండి అండ్ తర్వాత కొడుకు ఆయన వచ్చి తల మీద కొడతారు కదా మళ్ళీ ఊరేగింపు అప్పుడు ఒక్కసారి ఆ గొలుపుడి అతను కొడతాడు ఫస్ట్ టైం సినిమా మొత్తంలో అంతకుముందు ఎక్కడ ఆపడం ఊరికే ఏదో లాగుతారు కానీ తెలిసి ఫస్ట్ టైం అక్కడ ఒకసారి కొట్టి బాపి తీసుకెళ్ళి అదొక క్లోజెస్ అట్లా అన్ని ఆర్ట్స్ అకౌంట్ క్లోజ్ చేయడం నో జడ్జ్మెంట్ ఎనీవేస్ చాలా బాగా తీసుకొచ్చారు
యా యా ఇన్ఫాక్ట్ మనకి మహేష్ బాబు అమ్మవారిని పట్టుకొని తలపై కొట్టినప్పుడు మన హార్ట్ బీట్ ఒక నిమిషం స్కిప్ అవుతుంది అసలు యాక్చువల్గా. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాడు, అయ్యో ఏం జరుగుతుందో అని చెప్పి అసలు యా యా ఆ సో రమేష్ గణేష్ అని. అండ్ భలే అంటే మెట్ల దగ్గర రెండు సీన్లు ఉంటాయి కదా మెట్ల దగ్గర. వాడు ఒకసారి దగ్గరికి పిలిచి చేతులు పెట్టి హగ్ చేసుకుంటాడు అండ్ తను హగ్ చేసుకునే దానికి ట్రై చేస్తుంది. సో అవన్నీ కూడా చాలా చాలా బాగా చూపించాడు. అండ్ అండ్ ఇప్పుడు డెఫినేషన్ మారుండొచ్చు, ఇప్పుడు ఇంకోలాగా చూపించుండొచ్చు, కానీ ఆ టైంలో అయితే బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ రొమాన్స్. అండ్ సోనాలి బింద్రేని కానీ చాలా బాగా అద్దంలో తను ఆ సాంగ్లో అద్దంలో అన్నం తింటూ చూసుకుంటది కదా, బొట్టు అవన్నీ అన్నం తింటూ ఏమైందని చూసుకుంటది. అండ్ సాంగ్స్ అన్నిట్లో కూడా చాలా చాలా క్యూట్ గా ఉంటది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. Yeah. యా అభిషిక్త నువ్వు చెప్పు. అంటే ఫిల్మ్‌లో 2 చోట్ల నాకు అది రొమాంటిక్ కాదు. బట్ జస్ట్ హౌ యూ డిస్కస్ ఇట్ విత్ అదర్స్ అనేది కొంచెం అంటే నేను యూజువల్‌గా జనాలు ఆక్వర్డ్‌గా ఉంటారేమో అనుకున్నది. బట్ అక్కడ ఎట్లా ఓపెన్‌గా అనిపించిందో చెప్తాను. ఒకటేమో ఫస్ట్ ఈయనకి చేసేయాలి అన్నప్పుడు, అవును నిన్న పాలిస్తుంటే నా చెయ్యి కూడా పట్టుకున్నది ఇట్లా అంటది కదా ఒకటి చిన్నది. ఇట్స్ వెరీ ఫన్నీ ఇది. అంటే బయట అన్నేమో అంటే ఆక్వర్డ్ ఫీల్ అవుతామేమో కానీ బట్ అక్కడ చాలా చాలా ఇన్నసెంట్ గా కానీ ఎక్కడ ఒక టీజింగ్ ఇది లాగా. అండ్ అదే రకంగా వచ్చేసిన తర్వాత ఎవరో అమ్మాయికి అని సత్తుపండి అడగగానే డాక్టర్ అంటే అక్కడ ఇంకేదో జరిగింది మీరు నాకు చెప్పట్లేదు అని, కానీ వచ్చేటప్పుడు అంటే అందుకే మీరు ఇలా అయిపోతారు. సో ఇట్స్ వెరీ నైస్ స్వీట్ కాన్వర్సేషన్ అనిపించింది ఓపెన్ గా. అంటే ఇట్ వాస్ నైస్ అండ్ ఫన్నీ. అంటే బాగా ఇవ్వలే అని చిన్న డైనమిక్ నైస్. అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటుంది రమేష్ అన్నట్టు. ఎస్పెషల్లీ తను పొడిచిన తర్వాత సోనాలి బింద్రేని ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు కదా. కూర్చోబెట్టినప్పుడు తనకి ముద్దు పెట్టుకుంటాడు బొగ్గు పైన. సో అంటే బ్రింగింగ్ ప్యూరిటీ టు లవ్ అనేది ఆన్ స్క్రీన్ వెరీ డిఫికల్ట్. చాలా కత్తిపైన సాము లాంటిది ఇది. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, మీరు అన్నట్టు ఆక్వర్డ్గా ఉండకూడదు ఎక్కడ. తర్వాత మళ్ళీ తనకి గాయం తాలూకు నొప్పి ఉంటుంది. నొప్పి అలా ఉండగానే అంటే అమ్మాయి పైన ఇష్టం, అంటే ఎంత ఇష్టం చూపిస్తారంటే ఆ అమ్మాయిని ఎత్తుకొని వచ్చి కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకొని అమ్మో టెంప్ట్ అయిపోతున్నాను అంటే ఎక్కడ మనకి లైన్ క్రాస్ అవ్వదు, ఎక్కడ లైన్ క్రాస్ అవ్వదు. ఐ మీన్ ఇప్పుడు తీసినా కూడా యూ వుడ్ గ్లాడ్లీ యాక్సెప్ట్. అంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది, ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం 96 డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాం, ఎక్కడ ఒకే ఒక షాట్ లో హీరోయిన్ డిస్క్రైబ్ చేసినప్పుడు తప్పితే గానీ ఎక్కడ మనకి హగ్ చేసుకున్న సన్నివేశం కూడా ఎక్కడ ఉంటుంది. బట్ మనకి ఆ లవ్ తాలూ ప్యూరిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే ఈ సినిమాలో కూడా మనకి ఎక్కడ మనకి వాళ్ళ మధ్య చిలిపితనం ఉంటుంది, ఎప్పుడు చిలిపితనం ఉంటుంది. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు టీజ్ చేసుకుంటా, ఈవెన్ మళ్ళా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా టీజ్ చేస్తూనే ఉంటాడు ఇండైరెక్ట్ గా. వాళ్ళు పెళ్లికి ఒప్పించారు తీసుకెళ్ళినప్పుడు కూడా టీజ్ చేస్తూ ఉంటాడు ఇండైరెక్ట్ గా. సో ఆ చిలిపితనాన్ని ఎక్కడ పోగొట్టుకోడు. లాస్ట్ షాట్ లో కూడా అంత బాధలో నొప్పితో ఉన్నా కూడా పోదది. సో ఆ క్యారెక్టర్ని ఎక్కడ డిగ్రేడ్ చేద్దాం లేదా డౌన్ ప్లే చేద్దామనో ఎక్కడ ఉండదు. ఆ చిలిపితనాన్ని పోగొట్టకుండా ఆ ప్రేమను స్టిల్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాడు. అంతే నొప్పితో అమ్మాయిని తీసుకెళ్తాడు. ఈవెన్ ఇంతమంది నేను ఆఫ్ అయినప్పుడు నేను అభిషిక్తో మాట్లాడుకుంటా, సోనాలి బింద్రే అంటే ఇది ఫస్ట్ మూవీ, తెలుగులో ఫస్ట్ మూవీ అయి ఉండొచ్చు కానీ అంతకుముందు హిందీలో చేశారో లేదో నాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. అంటే ఆమెకి ఆ తెలుగు మాటలు పలకడం గానీ, ఎందుకంటే భాష గాఢత ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి సినిమాల్లో. ఎందుకంటే మన సీతారామ శాస్త్రి గారి రైటింగ్ ఉంటుంది, ఆ పాట లిరిక్స్ పాడాల్సిందే, ఎవరన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినా కూడా. కానీ చాలా బాగా అంటే హావభావాలు వ్యక్తీకరించడం కానీ, ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి సినిమాల్లో హీరోకి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుందో అంతే సిగ్నిఫికెన్స్ మనకి హీరోయిన్ కూడా ఇస్తారన్నమాట. సో కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఆమె ఫస్ట్ మూవీ అని కూడా చేయడం అసలు అవుట్ అండ్ అవుట్ మనకి అదే చెప్తాను, ఒక గొప్ప సినిమా, గొప్ప నటులు, అదే గౌరవంతో కూడిన సినిమా, కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళా చూడొచ్చు అన్న సినిమా తీసిన కృష్ణవంశీ గారికి సినిమా స్లేట్ తరపు నుంచి వి సెల్యూట్ యు సార్. థ్యాంక్ యూ. క్యారెక్టరైజేషన్ ఎక్కడ ఫస్ట్ నుంచి ఆ టీజింగ్ లో కోపం పడిపోగానే బ్లడ్ చూసి కన్నీళ్ళు వచ్చేసి వెళ్ళి అపాలజైజ్ చేయాలి అండ్ మళ్ళీ గణేష్ కి ఇచ్చినప్పుడు వెంటనే కన్నీళ్ళు వచ్చేసి అక్కడ నాకు ఆ ప్లే అంటే
వెంటనే మురారి అప్పటి వరకు నవ్వుతూ వెనక్కి తిరిగి ఏడవడం చూడగానే హీ ఆల్సో బికమ్ అయ్యో చిన్న చూపు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్. అదంతా చాలా బాగుంటుంది. అండ్ టువర్డ్స్ ది ఎండ్ కూడా వాళ్ళ అన్నయ్య వచ్చి కొడతాడు, అక్కడ అయిపోతే గుళ్ళపేద పెళ్ళి అంటున్నాడు, మళ్ళీ కొట్టగానే ఒక్క నిమిషం ఆగి మళ్ళీ లాగి అది నేను అంతకు ముందు ఎక్కడ చూసుకోలేదు. ఐ డోంట్ రిమెంబర్ సీయింగ్ దట్ ఆ టైంలో. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే యు ఆర్ వెరీ ఆ స్ట్రెంగ్త్ ఉంది బికాస్ నువ్వు చదువుకుని వచ్చావు, నీకు వేరే ప్రపంచం తెలుసు అంతా. బట్ అట్ ద సేమ్ టైం మురారి చూపించినప్పుడల్లా షీ వాస్ ప్లేయింగ్ అలా. అప్పుడు ఇది చూపించకుండా అది చాలా బాగా అనిపించింది. అంటే అవుట్ సైడ్ యూఆర్ స్టిల్ దట్ వెరీ స్ట్రాంగ్. ఇది వెన్ యూ హ్యావ్ ఆ మురారి ఉన్నప్పుడు యూఆర్ అంతే ఫెమినిన్ గా ఇది ఉండడం అనేది నాకు అక్కడ నాకు ఆ క్యారెక్టర్ కి ఒక ఇది వచ్చింది అనిపించింది. ఓకే దిస్ ఇస్ అ హోల్ క్యారెక్టర్. షీఈస్ నాట్ జస్ట్ బీయింగ్ టీజ్డ్ ఏదో అట్లా ఆట పట్టిస్తే అట్లా చిన్నతనంగా ఏదో ఇన్నసెంట్ గా అట్లా కాదు. షీ క్యాన్ స్టాండ్ అప్ ఫర్ హర్ సెల్ఫ్ అనేది ఆ కొట్టడం అయితే అక్కడ ఎంత సైలెన్స్ ఉంటుందో ఆ ఫ్రేమ్ లో అట్లా చూసేటప్పుడు భలే ఉంటాయి. ఎలా ఉంటదంటే ఆ కొడుతుంది, కొట్టాక వాళ్ళందరూ వచ్చి దాన్ని పట్టుకొని బోధర్చడానికి ట్రై చేస్తుంటే కొంచెం వెనక్కి వెళ్ళండి అన్నట్టుగా ఒక చెప్పి ఫాట్ అని కొడుతుంది. ఈ ఎట్లుంటదంటే అది ఫాట్ అని కొడుతుంది. ఎట్లుంటదంటే అక్కడ ఉన్న ఇప్పుడు మన సినిమా చూసే వాళ్ళల్లో కొంతమంది ఉంటారు కదా అమ్మాయిల్ని, అంటే కొంచెం చదువుకున్న అమ్మాయిల్ని కూడా సరిగా ట్రీట్ చేయరు కదా మామూలుగా. అంటే అందరూ కాదు, కొందరు. అండ్ కృష్ణవంశీ వే ఆఫ్ షోయింగ్ ఆ ఉమెన్స్, కృష్ణవంశీని ఎలాగా చూస్తారు అమ్మాయిల్ని, ఎంత స్ట్రాంగ్ అని చూపించడానికి ట్రై చేస్తాడు అనేది యా యాక్చువల్లీ వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పావు ఆ సీన్ గురించి. యా అభిషేక్ కంటిన్యూ. హీరోయిజం ఉంటుంది యాక్చువల్గా ఆ షాట్. హీరోయిన్ లో హీరోయిజం. యా ఎగ్జాక్ట్లీ. యా హీరోయిజం నాట్ ఓన్లీ ఫర్ హీరోస్, హీరోయిజం ఎవరైనా హీరోయిజం అనేది యాక్టర్స్ కదా, అట్ ద ఎండ్ ఆఫ్ దే ఆర్ యాక్టర్స్. ఎందుకంటే హీరో కనపడుతుంది యాక్చువల్గా క్లియర్లీ. సో యా అభిషేక్ ఇంకేమన్నా చెప్తాం అనుకుంటున్నా? ఓకే, నీ వాయిస్ పోయిందే, మాట్లాడుతున్నావు ఏదన్నా? ఓకే కూల్, చెప్పు. ఓకే సో యా అయితే నాకు ఓవరాల్గా నాకు నచ్చిన సినిమా, చాలా బాగా తీశారు. సో యా అన్న ఆల్రెడీ సెల్యూట్ చెప్పేశాడు, నేను ఇంకోసారి సెల్యూట్ చెప్తాను. దట్స్ మై క్లోజింగ్ థాట్స్. అభిషిక్త యు వాంట్ క్లోజ్? నువ్వే క్లోజ్ చేయాలి ఈసారి. చాలా ఇయర్స్ తర్వాత చూసాను, చాలా బాగా అనిపించింది. అంటే గ్లాడ్ నువ్వు ఇది చేస్తావు. అంటే తెలిసిన సినిమానే కదా అని మళ్ళీ ఎప్పుడు చూస్తుండేది అన్నావు కానీ, అండ్ టీవీలో కూడా కంటిన్యూస్ గా చూడడం కదా, అంత ఫీల్ వచ్చేది కాదు. వెరీ అంటే అన్ని ఇయర్స్ తర్వాత చూడటం వల్ల ఇట్ ఇస్ యాజ్ ఫ్రెష్ యాజ్ ఫస్ట్ టైం. ఇంకా మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అగైన్. సో అన్న నేను ఓకే కంక్లూడ్ చేస్తున్నా. ఓకే ఫైన్ కదా, ఎండ్ చేస్తాను ఇక్కడ. సో ఏంటంటే ఈ సినిమా సన్ నెక్స్ట్లో ఉంది. సన్ నెక్స్ట్ వాళ్ళకి టైం అయిపోయాక దయచేసి ప్రొడ్యూసర్స్ ఎవరున్నారో అయితే వాళ్ళు ప్రైమ్కో నెట్ఫ్లిక్స్కో అమ్మితే బాగుంటుంది. సన్ నెక్స్ట్ ఈ సినిమా ఒక్కదాని కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని 1 నెల చూశాను, దాంట్లో అన్ని సినిమాలు లేవు. ప్లీజ్ సన్ నెక్స్ట్ నుంచి ఇంకెక్కడైనా అందరికీ సబ్స్క్రిప్షన్ ఉన్న దాంట్లో పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ.